స్పిరిచువల్ జర్నీకి డెస్టినేషన్ ఉందని ఒక వాదన ఉంటుంది. స్పిరిచువల్ ఉమ్, జర్నీకి జర్నీనే కాదు అసలు, జర్నీ ఉంటుంది కానీ జర్నీనే ఉంటుంది, డెస్టినేషన్ ఉండదని ఒకరు వాదన ఉంటుంది. ఉమ్. రెండు లాజికల్ గా కరెక్టే అనిపిస్తాయి. దట్ డిపెండ్స్ అపాన్ ద డెస్టినేషన్. ఉమ్, దేన్ని డెస్టినేషన్ అనుకుంటున్నావు అనేది మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్. దేన్ని డెస్టినేషన్ అంటున్నావు నువ్వు? ఆత్మజ్ఞానం అనే ఒకే పదం వాడతాము జనరల్ గా. ఆత్మజ్ఞానాన్ని డెస్టినేషన్ అని అనుకుంటాం. ఆత్మజ్ఞానం ఉమ్, అంటే జ్ఞానం అనేది డెస్టినేషన్ తో అంటే న్యాచురల్ గానే అది ఒక జర్నీ లాగానే అనిపిస్తుంది. కానీ ఇంకా దాన్ని ఆ, అదే ఆత్మజ్ఞానము అనేది ఒక లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు కదా. అవును. సో లిమిటెడ్ కానప్పుడు కంప్లీషన్ అనేది ఉండదు. దాన్ని ఉమ్, కంప్లీషన్ లేకపోతే అది డెస్టినీ అయ్యే అవకాశం లేదు కదా. అవును. మనం సాటిస్ఫై అవ్వాలా, లేకపోతే ఎక్కడ మనకు ఆత్మజ్ఞానం లభించింది అని, ఎన్లైటైన్ అయ్యాము అని ఇలాంటి మాటలు ఉన్నాయి కదా. ఉమ్. దాన్ని ఎలా మనము తీసుకోవచ్చు? వాట్ యు వర్ ఎస్టర్డే, ఉమ్, ఇఫ్ టుడే ఈస్ ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ ఎస్టర్డే, ఉమ్, యు ఆర్ అన్లైటెండ్. ఓకే. యూ జస్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యూ. ఓకే. ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి ప్రపంచంలో నీకున్న ఏకైక దిక్కు నువ్వే. ఉమ్, నీతో నువ్వే కంపేర్ చేసుకోవాలి. నిన్న నేనేంటి, ఇవాళ నేనేంటి, నిన్నటికంటే ఇవాళ నేను ఎక్కువగా హ్యాపీగా ఉన్నానా లేదా, ఓకే. ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతున్నానా లేదా, ఎక్కువ అర్థం చేసుకోగలుగుతున్నానా లేదా, ఓకే. ఎక్కువ మంచితనం వచ్చిందా లేదా, నిన్నటికంటే ఇవాళ నేను ఎందులో ప్రోగ్రెస్ అయ్యాను ఓకే. అనేది తెలుసుకుంటూ ఉంటే, అది గుర్తు పెట్టుకుంటూ ఉంటే చాలు. యు ఆర్ ఎన్లైటెండ్. అంతే తప్ప ఫలానా ల్యాండ్ మార్క్ రీచ్ అయిన వాడు మాత్రమే ఎన్లైటెండ్ అంటానికి లేదు. ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ అనే పదం కూడా ఆత్మజ్ఞానం లాగానే, అంటే ఆత్మజ్ఞానము ఒకటే, ఎన్లైటైన్మెంట్ ఒకటే. నెవర్ ఎండింగ్. నెవర్ అది ఎండింగ్ నెవర్ ప్రాసెస్. ఎండింగ్. ఈ ఎన్లైటన్మెంట్ అనేది విషయంలో నెవర్ నేను ఎండింగ్. ఎన్లైటైన్ అయ్యాను, ఈ విషయంలో మాత్రమే నేను అది ఎన్లైటైన్ అది అయ్యాను. ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఉమ్, సో ఎన్లైటెండ్ అయ్యానా లేదా అన్నది నిన్నటికంటే ఇవాళ నేను ప్రోగ్రెస్ గా ఉన్నానా లేదా అనేది నువ్వు అర్థం చేసుకోగలిగితే యు ఆర్ ఎన్లైటెండ్ అంతే. ఉమ్, ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడు నాన్ వెజిటేరియన్ మానేస్తే హీజ్ ఎన్లైటెండ్. ఉమ్, ప్యూర్ వెజిటేరియన్ లేకొస్తే. ఓకే. ప్యూర్ వెజిటేరియన్ తినేవాడు ఉమ్, సన్లైట్ పడని ఫుడ్ తినకుండా వదిలేస్తే, ఉమ్, వాడు సన్లైట్ పడకుండా ఉండే ఫుడ్ అవునన్నా. అది మానేస్తే వాడు ఎన్లైటెండ్. ఓకే. ఆ సన్లైట్ పడకుండా ఉండే ఫుడ్ మానేసిన వాడు ఎప్పుడైతే ఒక పూట భోజనం తీయడం మొదలెడతాడో ఉమ్, వాడు ఎన్లైటెండ్. ఓకే. ఒక పూట నుంచి నిరాహారిగా మారగలిగితే, అంటే శ్వాసని ఆహారంగా తీసుకునే స్థితికి చేరుకుంటే వాడు ఎన్లైటెండ్. ఉమ్, అంతే. ఎన్లైటన్మెంట్ కి ఇది టార్గెట్, లేకపోతే ఇది బేసిక్ పాయింట్, ఈ పాయింట్ రీచ్ అయితే ఎన్లైటన్మెంట్ వచ్చినట్టు అనే దానికి ఏమీ లేదు ఇక్కడ. ఉమ్, ఎన్లైటన్మెంట్ కి కంపారిజన్ నీకు నువ్వే. నిన్నటి కంటే ఇవాళ నువ్వు ఏ విషయంలో ప్రోగ్రెస్ సాధించినా, అచీవ్మెంట్ సాధించినా ఉమ్, యు ఆర్ ఎన్లైటెండ్ అంతే. ఉమ్, అంతే తప్ప టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ వరకు రీచ్ అయితేనే నేను ఎన్లైటెండ్ అనేది లేదు అక్కడ. ఉమ్, నీతో నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావా లేదా అన్నది నీకు తెలుస్తుంది. అవునన్నా. సో నీ ప్రోగ్రెస్ అనేది నీకు ఒక ఐడెంటిటీ ఎన్లైటన్మెంట్ కి. అవునవును. అంతే. సో ఆత్మజ్ఞానం ఉంటేనే ఎన్లైటెండ్, ఆత్మజ్ఞానం లేకపోతే ఎన్లైటన్మెంట్ లేనట్టే అనేది లేదు. ఉమ్, ఐన్స్టీన్ ఈజ్ ఎన్లైటెండ్ పర్సన్ ఇన్ హిస్ ఫీల్డ్. ఆయన ఫీల్డ్ ఆయన ఎన్లైటెండ్. ఉమ్, సో ఏ పాత్ లో ఉన్నావు, ఏ ఫీల్డ్ లో నువ్వు ఉన్నావో ఆ ఫీల్డ్ లో
నువ్వు అచీవ్మెంట్ అనేది ప్రోగ్రెస్ అనేది ఉన్నంత కాలము యు ఆర్ ఎన్లైటెండ్. ఉమ్, ఎప్పుడైతే ప్రోగ్రెస్ ఆగిపోయిందో అక్కడ నీ ఎన్లైటన్మెంట్ పోయినట్లు లెక్క. అవును. దిస్ ఇస్ వాట్ ఈస్ మై పర్సెప్షన్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే. అంతే తప్ప ఆత్మజ్ఞానము ఉంటేనే ఎన్లైటన్మెంట్ దారిలో ఉన్నట్టు, ఆత్మజ్ఞానం లేని వాడికి ఎన్లైటన్మెంట్ లేదు అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇవన్నీ సబ్జెక్టివ్ టైప్. ఉమ్, ఆత్మజ్ఞానం అనేది సబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. ఎన్లైటన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్, పర్ఫెక్షన్ అనేది ఒక సబ్జెక్ట్, క్వాలిటీ అనేది ఒక సబ్జెక్ట్, ప్రోగ్రెస్ అనేది ఒక సబ్జెక్ట్. సో ఇవన్నీ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ గా ఉన్నంత కాలము వాటికి బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఉమ్, వేర్ యు ఆర్ ఇస్ ద బిగినింగ్ పాయింట్, వాట్ యు అచీవ్ ఇస్ ద ఎండింగ్ పాయింట్. అంతే. ఉమ్, ఆ ప్రోగ్రెస్ కంటిన్యూగా ఉన్నంత కాలము, అంటే ఆ జర్నీ కంటిన్యూగా జరుగుతున్నంత కాలము యు ఆర్ ఎన్లైటెడ్. ఓకే. ఏ రోజైతే ఆ జర్నీలో ఆ ప్రోగ్రెస్ అనేది ఆగిపోయిందో ఆ జర్నీ ఆగిపోయినట్టు. జర్నీ ఆగిపోయింది అంటే ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఉమ్, ఎప్పుడైతే జర్నీ లేదో, ప్రోగ్రెస్ లేదో, యు ఆర్ నాట్ ఎన్లైటెడ్. ఓకే. సో నిన్న ఎన్లైటన్మెంట్ ఉంది కదా నాకు, నిన్న నేను ఎన్లైటెండ్ కదా, ఈ రోజు ఎన్లైటన్మెంట్ లేకుండా ఎక్కడ పోద్ది అంటే పోతుంది అంతే. ఉమ్, ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే. సో జర్నీ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ జర్నీ. ఓకే. ఎన్లైటన్మెంట్ అనేది జర్నీయే తప్ప పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ కాదు. ఇక్కడ ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయంటే, మనకు ఎంతసేపటికి ఎన్ని రోజులకి ఈ కర్మలన్నీ తొలగిపోతాయి, ఎన్ని రోజులకి నీ బాధలన్నీ తొలగిపోతాయి, ఎన్ని రోజులకి మనము హ్యాపీగా ఉంటాం. సో మనకు అని అనుకుని మొదలు పెడతారు చాలా మంది. మొదలు పెడతాము. మొదలు పెట్టిన తర్వాత సేమ్ టైంలో మళ్ళీ తొలగిపోయే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, వచ్చే వాటి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరని నా డౌట్. నేను ఎన్నో సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అవునన్నా. మళ్ళీ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. దయచేసి దీన్ని మళ్ళీ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా నమ్మకం మాత్రమే. ఎవరో చెప్పిన దాన్ని ఖండించడానికో లేకపోతే ఎవరికో వ్యతిరేకంగా వెళ్ళటమో నా ఉద్దేశం కాదు. రిక్షా తొక్కేవాడు ప్రమోషన్ వచ్చి ఆటో డ్రైవర్ గానో, ఆటో డ్రైవర్ కి ప్రమోషన్ వచ్చి కార్ డ్రైవర్ గానో, కార్ డ్రైవర్ ప్రమోషన్ వచ్చి లారీ డ్రైవర్ గానో, వాడికి ప్రమోషన్ వచ్చి పైలట్ గానో మారడం మెడిటేషన్ లో వచ్చే ప్రోగ్రెస్ కాదు. మెడిటేషన్ లో వచ్చే డెవలప్మెంట్స్ ఇలా ఉండవు. ఏ రిక్షా పుల్లర్ బికమ్స్ ఎ పర్ఫెక్ట్ రిక్షా పుల్లర్. రిక్షా తొక్కేవాడు పర్ఫెక్ట్ గా రిక్షా తొక్కడం అనేది ప్రోగ్రెస్. మెడిటేషన్ లో గాని, ఆత్మజ్ఞానం పొందినవాడు గాని ఇలాంటి ప్రోగ్రెస్ పొందుతాడు. అంటే ప్రోగ్రెస్ అనేది పర్ఫెక్షన్ లో ఉంటుందే తప్ప ఆబ్జెక్టివ్ గా ప్రమోషన్స్ ఉండవు. ఆబ్జెక్టివ్ ప్రమోషన్స్ కోసం మెడిటేషన్ చేయకండి. నువ్వు చేసే పనిలో నీకు పర్ఫెక్షన్ పెరగడమే ధ్యానంలో జరిగేది. ధ్యానంలో దాన్నే ప్రోగ్రెస్ అంటారు. అంతే తప్ప ప్రమోషన్ లిస్ట్ లోకి వెళ్ళిపోవడం కాదు ప్రోగ్రెస్ అంటే. సో నువ్వు చేసే పని యొక్క క్వాలిటీ పెరగాలి, పర్ఫెక్షన్ పెరగాలి. అలా పెరుగుతుంది అంతే. ఆ పర్ఫెక్షన్ ద్వారా వస్తే ఫిజికల్ అడ్వాంటేజెస్ పర్ఫెక్షన్ లో ఫిజికల్ అడ్వాంటేజెస్ ఎన్నైనా రావచ్చు, అవన్నీ బై ప్రొడక్ట్స్. అవి వస్తాయని మాత్రం ధ్యానం చేయకండి. ధ్యానం చేస్తే అవి వస్తాయని కాదు. ఓకే. అవి వస్తే నీ ఏమంటారు బై ప్రొడక్ట్స్ కింద నీకు వచ్చే బెనిఫిట్స్ అయ్యి ఎంజాయ్ దేమ్. ఓకే. ఏ వచ్చినా ఎంజాయ్ చేయి అంతే. అంతే తప్ప ఏమీ లేని బికారిగాడు ధ్యానం చేస్తే కోటీశ్వరుడు అయిపోతాడు. ఇక ఏమిటి కాన్సెప్ట్ ఎక్కడికి బా? దేవుణ్ణి ఉండిలో రూపాయి, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడన్న కాన్సెప్ట్ లెక్క వస్తుంది. అది కాదు ధ్యానం. ఇన్ఫాక్ట్ మనము పుట్టిన తర్వాత జస్ట్ బేబీ ఊంలోంచి బయటకు వచ్చినప్పుడు నువ్వేంటో
నీ స్థితి ఏంటో. ఆ స్థితికి నువ్వు చేరుకోవటమే ధ్యానం యొక్క ఒక టార్గెట్. నువ్వు బేబీగా పుట్టిన క్షణంలో నీకు కంటి చూపు ఉండదు. అవునన్నా. ఇన్ఫాక్ట్ శ్వాస కూడా ఉండదు. నువ్వు పుడుతూనే శ్వాస కూడా ఉండదు. నిన్ను వెలకిలా పండుకోబెట్టి 4 సార్లు ఓ వీపు మీద కొడితే తప్ప శ్వాస కూడా బిగినవ్వదు పుట్టిన వెంటనే. సో చూపు లేదు, వినికిడి లేదు, శ్వాస లేదు, కదలిక లేదు. అవునా కదా? అవునన్నా. సో పుట్టినప్పుడు నీకు ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో, పుట్టిన తర్వాత ఏవేవైతే డెవలప్ అవుతూ వచ్చాయో ఇప్పటి వరకు నీకు స్పర్శ స్టార్ట్ అయింది, ఆ తర్వాత శ్వాస స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఏడుపు స్టార్ట్ అయింది, ఆ తర్వాత చూపు స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వినికిడి మొదలవుతుంది, ఆ తర్వాతే పళ్ళు వస్తాయి, ఆ తర్వాతే నీకు హెయిర్ వస్తుంది, ఆ తర్వాతే పర్సెప్షన్ వస్తుంది, ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాతనే పళ్ళు వచ్చేది. నీకు పళ్ళు వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాతనే నీ బాడీ మీద కంట్రోల్ వచ్చేది. మిడ్ నైట్ నిద్రలో నువ్వు ఉచ్చబోసుకుంటాం చిన్నపిల్లోళ్ళు, వాడి బాడీ మీద వాడి కంట్రోల్ లేదు. సో మొత్తం బాడీ మీద ఒక బేసిక్ కంట్రోల్ వస్తుంది. ఈ రకంగా నువ్వు జీరోలో పుట్టిన నువ్వు ఏ స్థితికి వచ్చావో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఆ తర్వాతనే ఈ సోషల్ లైఫ్ లో నీకు ఏమంటారు, సోషల్ లైఫ్ అనేది తర్వాతే వచ్చింది. బంధువులు, బంధుత్వాలు, బాంధవ్యాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఆ తర్వాతనే కదా వచ్చి యాడ్ అయినది. జస్ట్ బై బర్త్ నీకు ఇవేవి లేవు. సో ఇవన్నీ తర్వాత యాడ్ అవుతూ వచ్చాయి నీ లైఫ్ లో. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ లో ఏం చేస్తే ఏం పొందుతావు? ప్రాక్టీస్ చేస్తే ఏవేవైతే పొందుతూ వచ్చావో అవన్నీ వదిలించుకుంటూ పోతావు. బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆస్తులు, సంపాదన, అందం, అవునా కాదా? ఇవన్నీ వదిలించుకుంటూ 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 చివరికి వదిలించుకోవాల్సింది ఏంది? శ్వాస. ఈవెన్ కళ్ళు కూడా వదిలించుకున్నావు, అందుకే కళ్ళు మూసుకుంటావు. నోరు కూడా మూసుకున్నావు, ఎందుకంటే అది కూడా వదిలించుకోవటానికి. సో ఇవన్నీ ఆపేస్తూ 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 అంటే వదిలించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం. వదిలించుకుంటూ వదిలించుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్తావు? బేబీగా నువ్వు పుట్టిన స్థితి ఏదైతే ఉన్నిందో ఆ స్థితికి వెళ్తావు. ఆ స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. ఆ స్థితికి చేరుకుంటేనే నీకు సమాధి స్థితి పొందినట్లు లెక్క. దాన్ని ఉన్మత్తత స్థితి అంటారు. నువ్వు ఏ స్థితి అన్నా, బాలానాము, వృద్ధానాము, బాలుడు, వృద్ధులు, దేవుడు, సమానము, ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా ఇవన్నీ నీకు పుట్టినప్పుడు మనసు లేదు, పుట్టినప్పుడు జ్ఞానం లేదు, పుట్టినప్పుడు బుద్ధి లేదు, పుట్టినప్పుడు ఆశ లేదు, పుట్టినప్పుడు స్పర్శ లేదు, పుట్టినప్పుడు దృష్టి లేదు, పుట్టినప్పుడు వాక్కు లేదు. సో ఇవన్నీ తర్వాత వచ్చినట్టే ఇవన్నీ. అవును. సో ఈ తర్వాత ఏవేవైతే వచ్చి నిన్ను అతుక్కున్నాయో, ఎలా అతుక్కున్నాయో అలా వచ్చినట్టు ఒక్కొక్కటి వదిలించుకుంటూ వదిలించుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ 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 ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ నీ బ్యాక్ ఒరిజినల్ స్టేట్ ఏది? పుట్టినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి వెళ్తావు. అవును. ఆ స్థితికి వెళ్ళటమే సమాధి. అక్కడ నీకు స్పర్శ లేదు, శబ్దం లేదు, రసము లేదు, రూపము లేదు, గంధము లేదు, మొత్తం అన్ని బ్లాక్ అయిపోతాయి. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఆస్తిపాస్తులు అన్ని ఆగిపోయినాయి, ఏమి లేవు అక్కడ. ఏవైతే నీ అనుకుంటున్నావో, ఏవైతే నీకు ఉన్నాయి అనుకుంటున్నావో, ఏవైతే నీలో ఉన్నాయి, నీకు కనిపిస్తూ ఉన్నాయో, చూస్తున్నావో, నాది అనే ఫీలింగ్ లో ఉన్నావో, అహంకారం ఏదైతే వచ్చేసిందో ఇవన్నీ వదిలిపోతాయి. ఇవన్నీ వదులుకోవటానికి చేసే ప్రయత్నమే ధ్యానం. నువ్వు ఒకవేళ ధ్యానం చేయలేదనుకో, ధ్యానం అంటే ఏంటో నీకు తెలియదు అనుకో, అసలు ధ్యానం ద్వారా ఎలా జరుగుతుందన్న సంగతి కూడా నీకు ఎవరు చెప్పలేదనుకో, అంత మాత్రం చేత ఇవన్నీ ఉంటాయా?
ఉండవు. నువ్వు ఒక వయసు దాటిన తర్వాత నుంచి నీ ఎలా అయితే నీకు వచ్చి చేరినాయో అలా నీ నుంచి దూరం అయిపోవడం మొదలెడతాయి. ఉమ్, సో ఏవేవైతే నీకు పుట్టిన తర్వాత వచ్చి కలిసి నీలో వచ్చి కలిసి ఉన్నాయో అవన్నీ నీ నుంచి నువ్వు పెరిగే కొద్దీ దూరం అయిపోయే స్థితి ఒకటి మొదలవుతుంది. ఆ స్థితి నుంచి అవి దూరం కావడం మొదలెడతాయి. కొన్నాళ్ళకి పళ్ళు పోతాయి, అవును. కొన్నాళ్ళకి చూపు పోతుంది, ముసలోడు అయ్యే కొద్దీ చూపు పోతుంది, కొన్నాళ్ళకు వచ్చిన జుట్టు పోతుంది, కొన్నాళ్ళకు వచ్చిన కండలు పోతాయి, కొన్నాళ్ళకు నీ ఆశపాసులన్నీ మనవులు దుబ్బేశారు, ఉమ్, కొన్నాళ్ళకి నీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది, సొసైటీ పక్కన పెట్టేస్తుంది. సొసైటీ అన్నిటినీ. సో నీకు ఏవైతే పుట్టుకతో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి మళ్ళీ తీసుకెళ్లేటివి రెండు. ఉమ్, ఒకటి ధ్యానం, రెండు మరణం. ఓకే. ధ్యానం నీ ఇష్టపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా నీ ఒరిజినల్ స్థితి చేరుకోవటానికి చేసే ప్రయత్నం. మరణం నీకు ఇష్టం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా నిన్ను అక్కడికి తీసుకెళ్లే మార్గం. వావ్. ఈ రెండు మార్గాల్లో తప్ప మరే మార్గంలోనూ ఎవ్వరు తన ఒరిజినల్ స్టేట్ కి ఎప్పటికీ పోలేరు. ఓకే. సో అడిషన్స్ చేసుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా. ధ్యానం చేస్తే ఇప్పుడు సబ్స్ట్రాక్షన్స్ జరుగుతా పోతుంది. అందుకనే మామూలు స్థితిలో ఉన్న వాడికి ఎవడన్నా చచ్చిపోతే చూస్తే ట్రాజిడీ, అది బాధ, అది ఉమ్, పాపం, అయ్యో అని జాలి చూపిస్తాం. అదే ఆత్మజ్ఞానికి, అదే ధ్యానం చేసేవాడికి దెర్ ఇస్ నో ట్రాజిడీ ఫర్ హిమ్. అవును. సో ట్రాజిడీ అనే స్టేట్ లోంచి ఆ ట్రాజిడీ అనే ఆ ఎమోషన్ తీసేశాడు. సో ఈ ఎమోషన్స్ అనేటివి ఏవైతే యాడ్ అయినాయో అవి విత్డ్రా అయిపోయినాయి. అవునా కాదా? అవునన్నా. సో నీకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవేవైతే అడిషన్స్ అయ్యాయో అవన్నీ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ పోవటమే ధ్యానం యొక్క పర్పస్. చేస్తే అలా సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ పోతే జెన్యూన్ గా అన్ని మైనస్ అయిపోతే ఏది మిగులుతుంది? నువ్వు పుట్టినప్పుడు ఏ స్థితి ఉండిందో ఆ స్థితి నీకు మిగులుతుంది. అవును. ఆ స్థితే సమాధి స్థితి, వేర్ you have no questions and you don't need any answers. Okay. That is what is called blissful state. Bliss అంటే అక్కడ వస్తుంది. త్రిలోక జ్ఞానం అక్కడ ఉంది. నువ్వు అక్కడ త్రిలోక సంచారివి. అక్కడ యు ఆర్ ద క్రియేటర్. సో నువ్వు ఇప్పటిదాకా నాది, నేను, నా అంటూ కలుపుకుంటూ, అంటే ఈ సోకాల్డ్ ఈగో, దాన్నే ఈగో అంటాం. నేను నాది అనడమే ఈగో అనేది. ఈ నేను నాది అనే ఈగో ఎంత పెంచుకుంటూ వచ్చావో అంత దాన్ని తగ్గించుకుంటూ పోతే, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది, 50 సంవత్సరాల పాటు ఎన్ని ప్లస్లు అయినాయో అన్నిటిని మైనస్ చేసుకుంటూ పోవాలి. పద్ధతి ప్రకారం అయితే ఇన్ని సంవత్సరాలు ప్లస్ అవుతూ వచ్చింది పోవాలంటే అన్ని సంవత్సరాలు మైనస్ అవ్వాలి మళ్ళీ. అంత టైం ఫ్యాక్టర్ దానికి అవసరం ఉంది. అంత టైం పట్టకూడదు, ఫాస్ట్ గా చేయాలి, మైనస్ చేయాలి. ధ్యానం చేయి. ఇది ధ్యానం అంటే. నేను ధ్యానంలో ఇన్ని సంవత్సరాల సాధనలో ఇంత నేను పొందిన జ్ఞానంలో నేను అర్థం చేసుకున్న ధ్యానం యొక్క పర్పస్. ఓకే. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐ ఆమ్ ది ట్రూత్. ఐ మే బి ద ట్రూత్. నేనే సత్యము, నేను చెప్పిందే సత్యము, నా దగ్గర ఉన్నదే సత్యము అని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. నేను ఇలా అర్థం చేసుకున్నాను, బహుశా ఇది కరెక్ట్ అవ్వచ్చు కూడా అని చెప్పడమే నా ఉద్దేశం. అర్థం చేసుకున్న దాంతో సంతృప్తిగా ఉన్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. అది ఇంపార్టెంట్ కదా నిజానికి. ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది అంటారు. ఏం పోతాయి? ధ్యానం చేస్తే ఏంటి పోయేటి? మైనస్ అయ్యేటి రోగాలు. ఎందుకు రోగాలు మైనస్ అవుతాయి? రోగాలు అనేవి నీకు ఒకప్పుడు ప్లస్ అయినాయి కాబట్టి.
రోగాలంటే ప్లస్ అయ్యాయి కాబట్టి. ఓకే. ప్లస్ అయినాయి, నీలో వచ్చి కలిసిపోయినాయి కదా. అవును. ఇంతకుముందు నువ్వు పూర్ణ ఆరోగ్యవంతుడివి, బై బర్త్ పుట్టుకతో నువ్వు ఆరోగ్యవంతుడివి. అవును. మెల్లిమెల్లిగా రోగం వచ్చి నిన్ను తగులుకుంది అంటే రోగం నీకు అడిషన్ అయింది. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, రోగం అనేది మైనస్ అవుతుంది. ఉమ్, సో ఇక్కడ ఏది ఫస్ట్ మైనస్ అవుతుంది, అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉందని నేను అనుకోవట్లా. ఉమ్, దట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. టైము, ప్లేసు, సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నేను మామూలుగా అంటూ ఉంటా చూడు, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి అని. అవును. సో అలా ట్రిగ్గరింగ్ పాయింట్స్ లో క్యాల్కులేషన్ లో చూసుకుంటే ఏ పాయింట్ ట్రిగ్గర్ అయినా నువ్వు ఎక్కువ బాధపడకుండా ఈ పాత్ ఆఫ్ మెడిటేషన్ ని వదలకుండా కంటిన్యూ చేయగలుగుతావో అవి మాత్రం మైనస్ అవుతూ వస్తాయి ముందు. ఓకే. ఇప్పుడు పుట్టుకతో నీ ఒంటి మీద బట్టలు లేవు, పుట్టుకతో నువ్వు కోటీశ్వరుని కాదు. ధ్యానం మొదలు పెట్టంగానే ఫస్ట్ డేనే నీ ఒంటి మీద బట్టలు ఊడిపోయినాయి అనుకో, నెక్స్ట్ డే ధ్యానం చేస్తావు నువ్వు? చెయ్యము. ఉన్న కోట్లు ఒక అదే రోజు నీకు అడిషన్స్ గా వచ్చిన ₹1,00,00,000 పోయింది అనుకో, చేస్తామా? అవును. సో ఏది నీ దగ్గర వచ్చి కలిసిపోయినది ఏదైతే ఉందో అందులోంచి ఏది మైనస్ అయితే నువ్వు బాధపడకుండా ధ్యానం కంటిన్యూ చేయగలుగుతావో అవి మైనస్ అవ్వడం మొదలెడతాయి ఫస్ట్. సో అందుకనే ఫస్ట్ ఏం మైనస్ అవుతుంది, ఆ రోగం మైనస్ అవుతుంది. ఎందుకంటే రోగం మైనస్ అయితే నీకు హ్యాపీయే, అది పోవాలా. అది పోవచ్చేనే మంచిదని నువ్వు అనుకుంటావు, డబ్బు పోతే మంచిదని నువ్వు అనుకోలేవు. ఆ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంకా లేదు కాబట్టి. అవును. మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ నాలెడ్జబుల్ దాన్ అవర్ ఇంటెన్షన్స్. ఇంటెన్షన్, మెడిటేషన్ నోస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. అవును. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ధ్యానమే ఎక్కువ తెలివైంది, అది చాలా ఇంటెలిజెంట్. అదేనా? సో నీ నుంచి ఏది దూరం చేసినా నువ్వు ధ్యానానికి దూరం కాకుండా ఉంటావో అవి మెల్లిమెల్లిగా దూరం చేయడం మొదలెడతాయి. అలా నిన్ను ఫస్ట్ మెచ్యూర్ చేసి నీకు ఒక అవగాహన స్థితి కల్పించిన తర్వాత ఏది పోయినా నువ్వు బాధపడవు అనే స్థితికి వచ్చిన తర్వాత ఉన్నది దుబ్బు బాధపడు, ఉన్నవన్నీ తీసేస్తాయి, ఇంక్లూడింగ్ లైఫ్, ప్రాణంతో సహా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది దాని చేతుల్లో ఉంటుంది. దాని చేతుల్లో ఉన్నా అది నీ అండర్స్టాండింగ్ ని బేస్ చేసుకునే ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తుంది అంతే తప్ప అది చేసిందే ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఫిక్స్ ఉండదు. ఓకే. నీ అండర్స్టాండింగ్స్ ను బట్టి అది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈచ్ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి ఒకే టైప్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అని నేను అనుకోను. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తుంది, ఒకటి నీ దగ్గర నుంచి మైనస్ చేస్తే ఇంకొక దాంతో ప్లస్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసి చూపిస్తుంది నీకు. అలా ఎందుకు బ్యాలెన్స్ చేస్తుంది, యాడ్ చేస్తుంది అంటే కొన్ని యాడ్ అవ్వాలన్న ఆశ నీకు ఉంటుంది కాబట్టి. ఈ ఆశ కూడా పుట్టుకతో లేదు నీకు, తర్వాత వచ్చినదే. సో ఈ ఆశ అనేది పోయేంత వరకు నీకు ఏది ఆశిస్తున్నావో అది యాడ్ చేసుకుంటూ వస్తుంది. సో ఫైనల్ గా వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ టు రీచ్ ఆర్ టు గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. అండ్ నీకు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నీకు నువ్వు ఫిజికల్ గా అర్థం చేసుకోగలిగే నీ ఒరిజినల్ స్టేట్ ఏంటి? జస్ట్ బర్త్ టైంలో ఎలా ఉన్నావో అలా, జస్ట్ అప్పుడే పుట్టిన బేబీ అంతవరకు నువ్వు వెనక్కి చూసుకుంటూ వెళ్ళగలిగితే నీకు అర్థమైంది. అంతకు ముందు నీకు అర్థం కాదు. ఇది శరీరంలో ఉన్నంత వరకు జస్ట్ శరీరం, ఈ శరీరంతో ఈ శరీరానికి సంబంధించి నువ్వు వెనక్కి ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే నీ ఒరిజినల్ స్టేట్ ఏంటి అంటే నువ్వు పుట్టిన స్థితి. ఆ స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానం. ఓకే. సో ఆ స్థితికి నువ్వు ఏదైతే అర్థం చేసుకోగలుగుతావో ఆ స్థితి వరకు నేను తీసుకెళ్తావు. ఓకే. అది ఎండా అంటే ఐ డోంట్ నో, అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నీకు తెలియదు అవతల ఏముంది అని. సో అక్కడికి వెళ్తే అది ఎండ్ అని నేను చెప్పలేను. బట్ ఇక్కడి నుంచి
ఆ పాయింట్ కి వెళ్ళటం అనేది అల్టిమేట్ గోల్ ఆర్ రీచ్, అల్టిమేట్ పాయింట్ ఆఫ్ ఏమంటారు ఎన్లైటన్మెంట్ అను. దాన్ని అక్కడికి చేరడమే ఎన్లైటన్మెంట్ అంటావా, అది బ్లిస్ అంటావా, లేకపోతే నువ్వు ఏమన్నా పేరు పెట్టుకో, దానికి టెక్నికల్ టర్మ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో రీచింగ్ ఆఫ్ దట్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి హైయెస్ట్ టార్గెట్. వన్స్ యూ రీచ్ దేర్, ఓకే. అగైన్ సంథింగ్ బిగిన్స్, యూ డోంట్ నో. ఓకే. అవును. సో ఎవ్రీ ఎండింగ్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్. వావ్. సో అక్కడ నుంచి మళ్ళీ బిగిన్ అవ్వచ్చు. ఏం బిగిన్ అవుతుందో అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుసు. సో దిస్ ఈస్ వాట్ మై అండర్స్టాండింగ్ అబౌట్ ధ్యానం. ఓకే. అంతే తప్ప ధ్యానం చేస్తే కోట్లు వస్తాయి, ధ్యానం చేస్తే పేరు వస్తుంది, ధ్యానం చేస్తే గొప్పోడైపోతుంది, ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ బై ఫ్లూక్ వస్తాయి, బై ప్రోడక్ట్ లా వస్తాయి. అంతే తప్ప ధ్యానం వల్ల ఇవి రావాల్సినవి మాత్రం కాదు. అవి వస్తాయని ఆశపడితే తప్పు. ధ్యానం వలన వచ్చేది ఏమీ ఉండదు, పోగొట్టుకునేదే ఉంటుంది. ఆల్రెడీ వచ్చింది ఉన్నది మైనస్ అవటమే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన దగ్గర ఎంత చెత్త పేరుకుపోయి ఉందో ఆ చెత్త మెల్లిమెల్లిగా పోతూ ఉంటే మనం అంత ఫ్రీ బర్డ్స్ అవుతాం. మన హ్యాపీనెస్ అనేది అంత పెరుగుతుంది. ఒకసారి మనకు మనం క్యాల్కులేట్ చేసుకొని వెనక్కి చూసుకుంటే నువ్వు హ్యాపీగా బతికిన టైం, పాయింట్ ఆఫ్ టైం ఏంటి అని ఒకసారి లెక్కేసుకుంటే ఈ రోజు కంటే నిన్న హ్యాపీగా బతికినట్టు అర్థం చేసుకుంటావు. నిన్నటి కంటే పోయిన సంవత్సరం ఇంకా హ్యాపీగా ఉన్నాను అనుకుంటావు. సో పోయిన సంవత్సరం కంటే 10 years బ్యాక్ ఇంకా హ్యాపీగా ఉన్నాను అనుకో. సో ఎప్పుడు గతమే హ్యాపీయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ చెత్త అంతా ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉన్న పాయింట్ దొరుకుతుంది. నువ్వు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఎందుకున్నాను అనుకుంటావు అంటే 15 సంవత్సరాలప్పుడు తక్కువ చెత్త ఉన్నింది కాబట్టి. సో ధ్యానం చేస్తే నీకు హ్యాపీనెస్ ఎందుకు పెరుగుతా ఉంది? చెత్త ఎలిమినేట్ అవుతా ఉంది కాబట్టి. ఓకే. సో ఎంత చెత్త ఎలిమినేట్ అయిపోతే అంటే చెత్త అంతే ఏంటి, పుట్టినప్పుడు నీ దగ్గర ఏదైతే లేదో తర్వాత ఏదైతే యాడ్ అవుతూ వచ్చిందో అదంతా చెత్తే. ఓకే. ఏది ఎలిమినేట్ అయితే అదంతా చెత్తే. ఇట్ డిపెండ్స్. దీన్నంతా చెత్త అనే అండర్స్టాండింగ్ లో నేనున్నా. నా ఆస్తి పోతుంది అనుకో, చెత్త పోయినట్టు అనుకోగలవా నువ్వు అని అంటే ఎస్ నేను అనుకుంటా. నువ్వు అనుకుంటావా లేదా అనేది నాకు తెలియదు. అవునా కాదా? పుట్టినప్పుడు నాకు నడకలేదు, ఈ రోజు నా నడక పోయింది అనుకో, నేను నా ఒరిజినల్ స్థితికి చేరుకుంటున్నానని నేను అనుకోగలుగుతా. మీకు అందరూ అనుకుంటారా లేదా నాకు తెలియదు. పుట్టినప్పుడు నాకు చూపు లేదు, ఇప్పుడున్న చూపు పోయింది అనుకో, సో నేను నా ఒరిజినల్ స్థితికి దగ్గరికి వెళ్తున్నాను అని నేను అనుకోగలుగుతా. అందరూ అనుకోగలరా లేదా నాకు తెలియదు. అవును. సో ఏదైతే నీ దగ్గర ఉన్నది నీది అన్నది పోతోందో అది నీది కాదని నీకు తెలుసు, పోయేదాన్ని యాక్సెప్ట్ చెయ్యి. అలాంటి దాన్ని అంతా చెత్తనే అను. అదంతా పోతే ఏది మిగులుతుందో అది నువ్వు. ఆ నువ్వు అనే స్థితికి చేరుకోవడానికి ఎలిమినేషన్ జరుగుతా ఉంటుంది. ఈ ఎలిమినేషన్ లో మిగిలిందే నువ్వు. ఆ ఎలిమినేషన్ జరగటానికే ధ్యానం. అంతే. ధ్యానం అనేది ఎలిమినేట్ చేయడానికి జరిగే ప్రాసెసే తప్ప అడిషన్స్ చేసే ప్రాసెస్ కానే కాదు. ఓకే. నీది కానిది, నీకు తెలియంది, నీ దగ్గర లేనిది ఏది నీకు వచ్చి జాయిన్ అవ్వదు. ఇన్ఫాక్ట్ బై బర్త్ యు నోస్ ఎవ్రీథింగ్. పుట్టిన క్షణంలో నీకు అన్ని తెలుసు, ఆ తర్వాత ఇవన్నీ యాడ్ అవుతూ అది మర్చిపోయినావు. ఇప్పుడు యాడ్ అయినటువంటి తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ అది. సో టు రీచ్ ఎ పాయింట్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ ప్రెసెంట్ లైఫ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ మెడిటేషన్. ఓకే. వండర్ఫుల్ అన్న. ఈ విషయం గురించే తను జీసస్ కూడా చెప్తారేమో. Unless you become Everybody children, should unless tell. you become children, you can't Become enter like into a kingdom child. of God. Unless you become like a child, you cannot enter into the kingdom of God అన్నాడు. అవును. సో చైల్డ్ అవ్వడం అంటే ఏంటి? అవును. ఇది సోకాల్డ్ జనాలు చేసినట్టు చేయడం కాదు. చైల్డ్ అంటే పుట్టిన క్షణంలో నువ్వేంటో అది చైల్డ్. చైల్డ్ డిష్ కూడా అనలే ఆయన, చైల్డ్ లైక్ కూడా అనలే ఆయన, అవును. జస్ట్ చైల్డ్ అన్నాడు ఆయన.
అన్లెస్ యు బికమ్ లైక్ ఎ చైల్డ్. అవునా కాదా? సో చైల్డ్ అవును. ఎవరు? బేబీ వూమ్ లోంచి బయటకు వస్తే చైల్డ్ అంతే. అంతే. వచ్చిన క్షణంలో ఉన్నదే చైల్డ్. ఆ తర్వాత యాడ్ అయినటువన్నీ తీసేస్తేనే నువ్వు చైల్డ్ అవుతావు. అప్పుడే యూ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న. ఒక దరిద్రుడు నేను దరిద్రుణ్ణి అని ఫీల్ అవుతున్నాడు అంటే వాడు చైల్డ్ కాదు. కాదు. దరిద్రుణ్ణి అని ఫీల్ అవ్వడం తీసేసేయడమే అంటే ఆ ఫీలింగ్‌లు ఎనీ పోవడమే టైప్ ఆఫ్ ఎమోషన్, ఎలిమినేషన్. ఎనీ టైప్ ఆఫ్ ఎమోషన్ నీలో ఉంది అంటే నువ్వు చైల్డ్ కాదు అంతే. అదే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఒక కోటీశ్వరుడు నేను ఉమ్, కోటీశ్వరుని అన్న ఫీలింగ్ లో ఉన్నాడు కోటీశ్వరుని అంటే అక్కడ వాడు చైల్డ్ అవ్వదు. కాదు, వాడు చైల్డ్ అవ్వడు. అవడు అవడు. వాట్ యు ఆర్ అంటే ఐ డోంట్ నో, చైల్డ్ అంతే. నువ్వు ఆ పిల్లోని దగ్గరికి వెళ్ళి హూ యు ఆర్, వాట్ యు ఆర్ అంటే వాడు ఏమని చెప్తాడా? నవ్వుతాడు. ఆ స్మైల్ నీలో ఉండాలి అంతే. అది తప్ప వేరే ఏమీ ఉండకూడదు. సూపర్. ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్ లో ఒక నాది ఇది ఉంటది కొటేషన్, ఓకేనా? బీయింగ్ టు బీ, బీయింగ్ బీయింగ్ ఓకే, టు బీ, బీయింగ్ టు బీ, ఓకే, బీ టు బీయింగ్, టు బీయింగ్, బీయింగ్ టు బీ, టు బీయింగ్. బీయింగ్ అనేవాడు ఇప్పుడు బీయింగ్. ఈ బీయింగ్ అంటే ఇంగ్ అనేది ఉంది. ఇంగ్ అంటే కంటిన్యూయస్ ఫామ్, స్టిల్ ఇన్ యాక్షన్. బీయింగ్ అంటే స్టిల్ ఇన్ యాక్షన్, కర్మ Okay. అనేది ఉంది. సో ఈ బీయింగ్ అనే స్టేట్, ఆ బీయింగ్ టు అంటే చేరాల్సిన పాయింట్ చెప్పడం ఏంటి? బి, నో ఇంగ్. ఓకే, బీయింగ్ అనే స్టేట్ నుంచి బి అనే స్టేట్ కి వెళ్ళిపోవాలి, అంటే స్టిల్ అయిపోవాలి. కర్మ అనేది ఉండకూడదు ఇంకా. అలాంటి స్టేట్ కి నువ్వు రీచ్ అవ్వాలి. బీయింగ్ టు బీ, బీ టు బీయింగ్. ఇది బీకి రావాలి నువ్వు, అంటే బి అనే చోటు నువ్వు రావాలి. స్టిల్నెస్. ఆ స్టేట్స్ కి రావాలి అంటే నువ్వు బీయింగ్ అని అర్థం చేసుకో ఫస్ట్. ఓకే, సో బి టు బీయింగ్, సారీ బీయింగ్ టు బి, బి టు బీయింగ్. ఓకే, అలా బి అనేది నీ ఒరిజినల్ స్థితి, బీయింగ్ కాదు. యు ఎగ్జిస్ట్ అంతే. యు వోంట్ యాక్ట్, యు హ్యావ్ నో ఎమోషన్స్, యు ఆర్, ఐ యామ్ అంతే. సో వెన్ యు ఆర్ అంటే నువ్వు ఉన్నావు అంతే. ఇక్కడ కర్మ లేదు, కర్మ అనేది లేనే లేదు ఇక్కడ, యాక్షన్ లేదు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ స్టిల్ నో యాక్షన్. యాక్షన్ Okay. లేకపోతే కర్మ లేదు. సో కర్మ లేని చోట ఇంకా కర్మ బర్డెన్ ఎక్కడి నుంచి వచ్చా, కార్మిక్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చా, ఇవేమి ఉండవు. సో నీ ఒరిజినల్ స్థితికి, దాన్నే సహజ స్థితి అంటారు. ఇన్నాళ్ళ నుంచి ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు, నీ ఒరిజినల్ స్టేట్ కి వెళ్ళటానికి, నీ సహజ స్థితి పొందడానికి. ఏంది నీ సహజ స్థితి? టు నో వాట్ యు ఆర్. ఓకే, హూ యు ఆర్, వాట్ యు ఆర్ ఎవడికి తెలుసు? ఎవడు చెప్పలే. ఎక్కడికి వెళ్తానికి మన ప్రయాణం అనేది ఎవడు చెప్పడు. ఏం అచీవ్ చేయాలి ఎవడు చెప్పడు, ఎవడు తెలియదు. గ్రంథాలు మాత్రం ఏమంటారు, పుంకాను గ్రంథాలు రాస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? నేను ధ్యానం చేయమన్నావు చేస్తా. ఎక్కడికి వెళ్ళడానికి? ధ్యానం అంటే ప్రయాణం. ఎక్కడికి పోవాలి నేను? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డెస్టినేషన్. నాకు పాయింట్ ఆఫ్ రీచింగ్ అనేది తెలియదు. అదేదో తెలిసి చెప్పాలి కదా, ఎవడు చెప్పడే. బహుశా అంటే ఎవరు చెప్పరు అంటే వాళ్ళకి తెలియదని చెప్పడం అంటాం నా ఉద్దేశం కాదు. బహుశా అలా చెబితే అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు అనే ఉద్దేశంతో కూడా చెప్పకపోయి ఉండొచ్చు. జనాలు అర్థం చేసుకోవాలి కదా. అవును.
సో అరే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినవరా, నీకు 10 కోట్ల ఆస్తి ఉందిరా, నువ్వు 50 కోట్లు సంపాదించినవరా, నీవు ఇదంతా వచ్చి నీకు చేరిన చెత్త, ఈ చెత్త అంతా పోవడానికి ధ్యానం చేయరా అంటే ఎవడన్నా చేస్తాడా? 50 కోట్లు సంపాదించిన అది పోగొట్టుకోరా అంటే చేస్తాడు ఎవడన్నా? అవును. సో అర్థం చేసుకోలేరు కాబట్టి చెప్పకపోయి ఉండొచ్చు కూడా. చెప్పకపోవడం వాళ్ళు చేసే తప్పని నేను అనట్లా. సో ఇప్పటి వరకు చెప్పలేదు అంటున్నా అంతే. సో వాట్ ఐ హావ్ అండర్స్టూడ్, నేను కంటెంప్లేట్ చేసుకుంటే అర్థం చేసుకున్న మ్యాటర్ ఏంటి, వేర్ ఐ హావ్ టు గో అంటే నాకు అర్థమైంది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోవాలి. ఎక్కడి నుంచి వచ్చా నేను? అందరూ ఈ ప్రశ్న అడిగేటోళ్ళే కానీ ఎవడు జవాబు చెప్పిన వాళ్ళు లేడు. నాకు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళటమే మనం ధ్యానంలో పొందేది అని అందరూ చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఆ లోకం నుంచి అంటాడు. ఎవడు చూసి వచ్చినాడా నీ ఆ లోకం ఉందో లేదో? కళ్ళ ముందు ఉన్న ఈ ప్రపంచమే సరిగా కనపడి సావట్లా, అర్థం కావట్లా. ఆ లోకం ఒకటి ఉందని నువ్వు ఎవడు చెప్పడానికి నేను ఎందుకు నమ్మాలా? అలా ఉన్నది అంటే లేందో ఉందో లేదో అర్థం కాని దాన్ని టార్గెట్ గా పెట్టుకోమని ఎవడు చెప్పలేడు. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అర్థమైన పాయింట్, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నాకు అర్థమైన పాయింట్ ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఎక్కడి నుంచి అయితే చెత్త చేరడం మొదలెట్టిందో అక్కడి నుంచి మొదలైదాం. అంతకుముందు లేం. ఇన్ఫాక్ట్ పుడుతూనే నీకు పేరు కూడా లేదు. వాట్ నాట్, యు జస్ట్ గుర్తు చేయి, అది పుట్టినప్పుడు ఉందా లేదా నువ్వే క్యాల్కులేట్ చేసుకో. పుడుతూనే నీకు పేరు లేదు. పోయేదే వచ్చింది మన దగ్గరికి, అంతే. పోయేదే వచ్చింది మన దగ్గరికి, అన్ని పోయేటియే. పోయేదే ముందు ఫస్ట్ పోయేదే వచ్చింది, పోయేదే ఎగ్జాక్ట్లీ పోయేదే వచ్చింది. పోగాలం దాపురిచ్చినప్పుడే వచ్చి చేరతాయి. శరీరం కూడా అంతే, ఏదైనా అంతే, ఏదైనా అంతే. ఎందుకు చేయడం కంటిన్యూ చేయలేకపోతున్నారు అంటే కారణం వదులుకోవడానికి ఏమంటారు అటాచ్మెంట్స్ అనేది ఉంది కదా. అవును, అదొక బంధం, అటాచ్మెంట్. అది నేను ధ్యానమైనా వదిలిపెట్టాలని చేస్తుంది కానీ నిన్న ఆ స్థితికి పోవడానికి ఒప్పుకోదు. సో మెల్లిమెల్లిగా ఎమోషన్స్ కూడా పోతాయి. ఆ ఎమోషన్స్ కూడా పోవాలి. చూడటానికి ధ్యానం చేస్తే ఏదో వచ్చింది, కొత్తగా వచ్చి చేరింది అనిపిస్తా ఉంటది. ఏది వచ్చి చేరదు, ఉన్నది పోతా ఉంటది. ఎక్కడో ఒక స్టోరీ విన్నా, కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే చుట్టూ ఎండి ఎడారి అయిపోయిన మొక్కలన్నీ కూడా చిగురించి పచ్చగా మారిపోతాయంట. మేబీ ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు కాక, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే ఎండి ఎడారి అయిపోయిన మొక్కలు కూడా చిగురిస్తాయంట. చావు అంచులో ఉన్న ప్రాణి కూడా ప్రాణం పోసుకొని లేచి పరిగెట్టడం మొదలెడుతుందంట. అంత అద్భుతమైన సంగీతం కృష్ణుడు వాయిస్తాడంట. అలాంటి కృష్ణుణ్ణి రాధ ఒక క్వశ్చన్ అడిగింది, మీ సంగీతానికి అంత శక్తి ఉంటే మీ చేతిలో ఉన్న ఫ్లూట్ కర్రంగా ఎండిపోయే ఎందుకుంది అని అడిగింది. మీ సంగీతంలో అంత శక్తి ఉంది కదా, మరి అదే శక్తితో ఈ ఎండిపోయిన వెదురు బొంగులాగే ఎందుకుంది? ఇది కూడా చిగురించి ఉండాలి కదా, ఎందుకు చిగురించాలి అని అడిగి. మీకు దగ్గరగా ఉంది, మీ ద్వారా పనిచేస్తోంది. అవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, ఇది మీలో భాగంగా ఉన్న వస్తువు. మరి దీనికి ఎందుకు ప్రాణం రాలా? దీనికి ఎందుకు జీవం రాలా? ఎవరికి అర్థం కాదు లాజిక్. ఎందుకు రాలేదు అంటే మిగతావన్నీ కూడా అడిషన్స్ లో ఉన్నాయి. అవును, ఇది ఎలిమినేషన్ లో ఉంది. ఎలిమినేషన్ లో కాదు, ఇట్ హాస్ రీచ్డ్ ఇట్స్ పాయింట్. కృష్ణుని చేతుల్లోకి వెళ్ళంగా మించిన గొప్ప స్థానం ఇంకోటి ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ స్టేటే చేరుకున్న తర్వాత దానికి ఇంకా ఏం కావాలి? ఇంకేం మారడానికి ఏం లేదు, ఇంకేం లేదు మారడానికి. దాన్ని అది దాని సహజ స్థితిలోనే ఉంటుంది. అది మారదు.
అందుకే ఇది ఇలాగే ఉంది అని చెప్పాట కృష్ణుడు. ఇది నిజంగా కృష్ణుడికి రాధకు మధ్య జరిగిన డిస్కషన్ అవునో కాదో మాకు తెలియదు, కానీ అవును. అలా ఇరికించాల్సి వచ్చింది స్టోరీ. సో ఇలా చాలా ఉన్నాయి. ఈ ఆత్మజ్ఞానం అనే విషయాల పాయింట్లలో మాట్లాడుతూ పొద్దున ఎందుకో ఆలోచన చేస్తుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. సతీ సావిత్రి, సతీ అనసూయ, ఇలాంటి పతివ్రతల పేర్ల గురించి చెప్తూ ఉంటారు కదా. ఈ పతివ్రతలు అందరూ చేసిన గొప్ప ఘనకార్యం ఏంటి? ఒక ఆవిడ సూర్యగమనం ఆపేసిందంట, ఒక ఆవిడ యమధర్మరాజుతో కొట్లాడిందంట. తెలిసిన స్టోరీలేగా ఇవి. అవునవును. సో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ ఎన్లైటెండా కాదా అనే క్వశ్చన్. నిజంగా ఎన్లైటెండ్ అయితే డెత్ అనేది ట్రాజడీ కాదు అని అర్థమై ఉండాలి కదా వాళ్ళకి. అవును. మరి ఎందుకు డెత్ అగనిస్ట్ గా పోరాటం చేసినారు వీళ్ళు? హస్బెండ్ చనిపోతున్నాడు, డెత్ ఇస్ అ కామన్ ఫినామినా, ఇట్స్ అ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు నేనే డిస్కస్ చేస్తాను, యాక్సెప్ట్ చేసినావు. ఇంత చిన్న పాయింట్ వాళ్ళకి తెలియకపోయిందా? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయినారు వాళ్ళు? ఎందుకు దే ఫాట్ అగనిస్ట్ దట్? సృష్టి ధర్మం అని వాళ్ళే చెప్తారు. మళ్ళీ వి షుడ్ నాట్ గో అగనిస్ట్ ద నేచర్ అని చెప్తారు. వాళ్ళు అగనిస్ట్ ద నేచర్ వెళ్ళారు అంటే వాళ్ళు ఎన్లైటన్మెంట్ ఉందనా లేదన్నా వాళ్ళకి? అదే ఇది క్వశ్చనే. ఐ డోంట్ నో. నాకు నా దగ్గర అనాలిసిస్ లేదు, ఆన్సర్ లేదు నా దగ్గర. నాకు వచ్చిన క్వశ్చన్. ఓకే. జీసస్ క్రైస్ట్ కళ్ళు లేని వానికి కళ్ళు ప్రసాదించాడట అంటే ఆయనకు తెలీదా కంటి చూపు లేకపోవడం అనేది ట్రాజడీ కాదు అని? వై హీ క్లియర్డ్? అవునా కాదా? నాకు వచ్చిన క్వశ్చన్. అవును. ఎందుకు వీళ్ళందరూ ఇలాంటివి జిమ్మికులు చేశారు? మేబీ వాటి వెనక వేరే పర్పస్ ఉండొచ్చు. ఆ పర్పస్ తో ఏమో ఇలాంటి జిమ్మిక్ చేస్తే అట్రాక్ట్ అయ్యి జనాలు వస్తారని, వచ్చిన వాళ్ళకి ఆత్మజ్ఞానం చెప్పొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు. మేబీ, ఐ డోంట్ నో. నేను ఎవరిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. నాకు అనిపించింది మాట్లాడుతున్నా అంతే. జీసస్ అలా చేశాడు అంటే ఆయన తప్పు చేశాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. సో అక్కడ ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు. అది తెలిసేదాకా నా ప్రశ్న ఇలాగే ఉంటుంది. తెలిసినప్పుడు నేను మార్చుతా ప్రశ్న. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎండ్ పాయింట్ కాదు, అల్టిమేట్ కాదు. అలాగే మొన్న అనితో అన్నా చూడు, బుద్ధుడు ఇది సిద్ధార్థునిగా ఉన్నప్పుడు సకల విద్యా పారంగం. ఓ భగవద్గీత చదవలేదా అని జీవితకాలంలో ఎప్పుడు? ఓ భగవద్గీత సింపుల్ గా భగవద్గీతలో ఆత్మజ్ఞానం ఉందని ప్రపంచంలో చిన్న పిల్లోడు అడిగినా చెప్తాడు. అంత మహారాజు కొడుకు సర్వ ఏమంటారు సకల విద్యా పారంగతులై ఉండి భగవద్గీత గాని, భారతం గాని, రామాయణం గాని, పురాణాలు గాని ఏమి చదవలేదా? చదివి ఉంటే ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది అందులో ఉంది. ఆ పద్ధతిలో ప్రాక్టీస్ చేసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు చేసుకోలేదు? అన్ని వదిలేసి నాకేమీ తెలియదు, నేను తెలుసుకోవాలా, ఏందో ఉద్ధరించాలా, ఏందో తెలుసుకోవాలని మళ్ళీ పోయి 6 ఏళ్ళు అడవుల్లో తిరిగి ఆ అడ్డం వచ్చిన సన్యాసులను పోని అప్పటిదాకా తెలియదు అనుకో. 6 సంవత్సరాలు అడవుల్లోనూ యోగుల దగ్గరికి వాళ్ళకి తిరిగావు కదా. ఏ ఒక్క యోగికి వాళ్ళ దగ్గర భగవద్గీత లేకపోయినా? ఏ యోగి చెప్పలేదా భగవద్గీత? లేదా నీకు అర్థం కాలేదా భగవద్గీత అప్పుడు? లేకపోతే నా పద్ధతిలోనే నేను సంపాదించుకోవాలా, ఎవడో కృష్ణుడు చెప్పింది నాకెందుకు అని నెగ్లెక్ట్ చేసినావా? ఐ డోంట్ నో. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం కోసం మాట్లాడట్లేదు. నాకు అనిపించే ప్రశ్నలు నేను మాట్లాడుతా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధానికి ముందు కృష్ణుడు భగవద్గీత చెప్పినాడు. జస్ట్ బిఫోర్ వార్, యుద్ధం జరగడానికి ముందు చెప్పిన భగవద్గీత అర్జునుడికి క్లియర్ గా చెప్పింది. అర్జునుడికే, నీకు నాకు కాదు. ఫస్ట్ చెప్పిందే అర్జునుడికి. అదంతా విన్నాక అర్జునుడు ఏం చేసినాడు? యుద్ధం చేసినాడు. అప్పటిదాకా యుద్ధంలో నా బంధువులను, నా స్నేహితులను, నా గురువులను నేను సంపాలనా అన్నాడు.
భగవద్గీత అంతా విని ఏం చేసినాడు? యుద్ధం చేశాడు. యుద్ధం చేసినాడు. అంటే తన అనుకున్న వాళ్ళని, తన బంధువులని, సోదరులని, గురువులని, స్నేహితుల్ని, మిత్రుల్ని చంపడానికి సిద్ధమైనాడు. అవును. అంటే భగవద్గీత అర్థం నీ అనుకున్న వాళ్ళందరినీ చంపు అని చెప్పడమా? కాదు. సో సమ్ అదర్ మీనింగ్ ఇస్ దేర్ భగవద్గీతలో. ఏంటది? ఫైనల్ గా భగవద్గీత గురించి అంతో ఇంతో అర్థమైంది. నీకు నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆన్ని నువ్వు చంపకపోయినా ఆడు బతికేదైతే లేదు. నువ్వు చంపనంత మాత్రాన వాళ్ళు ఏమైనా బతికే ఉంటారా ఎల్లకాలము? లేదు. నువ్వేదో వాళ్ళని చంపుతున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. నీ చేతుల్లో వాళ్ళేదో చస్తున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇక్కడ చచ్చేది వాళ్ళు కాదు, చంపేది నువ్వు కాదు, చచ్చేది చంపేది అంతా నేనే అని చెప్పాడు. ఈ నేనే అంటే నేను అనే అహంకారము. ఎవరికి ఎంత అహంకారం ఉంటే అంత తొందరగా చచ్చిపోతారు. అవునా కాదా? సో ఇదంతా చెప్పాడు. సో చావు అనేది నీకు ట్రాజడీ లా కనపడుతుంది నాయన. చావు అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. అది ట్రాజడీ కాదు. నువ్వు నేను కలిసి ఎన్నో వేల జన్మలు ఎత్తినావు. నీ జన్మలు నీకు తెలియదు, నా జన్మలు నాకు తెలుసు. సో నా జన్మలన్నీ నాకు తెలుసు కాబట్టి జన్మ పరంపర, కర్మ పరంపర అంతా ఇదంతా చెప్పాడు భగవద్గీతలో. ఇదంతా విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేసినాడు. అంటే అర్థం ఏంటి? భగవద్గీత అర్థమైనట్టే కదా. కృష్ణునికి చెప్పిన భగవద్గీత అర్జునుడికి అర్థమైంది కదా. అందుకనే యుద్ధం చేశాడు. లేకపోతే యుద్ధం చేస్తాడా? అవును. సో యుద్ధం చేశాడు. అవును. యుద్ధం చేసినప్పుడు మధ్యలో కొడుకు అభిమన్యుడు చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఏడుస్తా కూర్చున్నాడు అర్జునుడు. నేను చెప్పింది కాదు, అదే ఉంది, ఆ భారతంలోనే ఉంది. అవును. ఆడు ఏడ్చినాడు లేదో నాకు తెలియదు, అందులో ఉన్న విషయం గురించి చెప్తున్నా. సో ఏడ్చినాడు. భగవద్గీత సరిగ్గా అర్థమయ్యి యుద్ధం చెయ్యను అన్నవాడు యుద్ధం చేసి, అలాంటి వాడు కొడుకు చనిపోయినాడని ఏడిస్తే ఆడికి భగవద్గీత అర్థమైనట్ట? అర్థమైతే ఏడుస్తాడా? అర్థమైతే ఏడ్చాడు. అర్థం కానంటే ఏడ్చకూడదు. కానీ ఏడ్చాడంటే అర్థం కాలేదేగా. కాలేదు. సో భగవద్గీత కృష్ణుడు అంతటి మహానుభావుడు చెబితే, లైవ్ గా చెబితేనే అర్జునుడికి అర్థం కాల. ఎన్నో వేల సంవత్సరాల కిందట ఎప్పుడో చెప్పిన దాన్ని ఎవడో విని, ఎవడో అర్థం చేసుకొని, ఎన్నో భాషలు మారి, అన్ని భాషల తర్వాత ఇప్పుడు ఇంగ్లీషు భాషలోకి ట్రాన్స్లేట్ అయ్యి మన దగ్గరకు వచ్చినాక, ఇది నువ్వు నేను చదివితే మనకు అర్థమైతే అందులో ఒరిజినాలిటీ ఉందా? నమ్మాలనా? అది అర్థమైనంత మాత్రాన మనకు ఆత్మజ్ఞానం వస్తుందా? లైవ్ వింటే వాడికి రాలే. కృష్ణుడు అంత తోడు చెప్తా ఉంటేనే. అవునా కాదా? అవును. సో ఈ విషయాన్ని అదే అర్జునుడు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు ఉత్తరగీత టైంలో. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు. ఆ పొద్దు నువ్వేదో చెప్పినావు, నువ్వు చెప్పావు చెయ్యి అన్నావు కాబట్టి యుద్ధం చేసినా, నువ్వు చెప్పిన అర్థమే కాదు అని నీకు ఒప్పుకుంటాడు. అవును. అందుకే మళ్ళీ అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు అంటే అప్పుడు ఏదో ఉత్తరగీత మళ్ళీ చెప్తాడు. అదంతా తర్వాత స్టోరీ. సో ఈ ఆత్మజ్ఞానం అనేది ఒకరు చెబితే ఒకరికి అర్థమయ్యే విషయమే అయితే, కృష్ణుడు చెప్తేనే అర్జునుడికి అర్థం కాకపోతే ఎవరికి చెప్తే అర్థమైతే చెప్పు. నేను అందుకే అనేది, ఆత్మజ్ఞానం అనేది ఒకడికి చెప్పితే వచ్చేది కాదు. అవును. ఎవడికి వాడికి తెలుసుకోవాలన్న తృష్ణ ఉంటే, తపన ఉంటే, తప్పించిపోతే వాడు పొందగలుగుతాడు. అవును. మనం కేవలం ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతామేమో, ఇన్స్పైర్ చేయగలుగుతామేమో, అంతే తప్ప ఎవ్వడికి మనం ఇవ్వలేము. ఆత్మజ్ఞానం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వాడు సాధించుకోవాల్సిందే. ఈ మధ్యలో ఎన్లైటన్మెంట్ ఇస్తున్నారు చాలా మంది. అవును, ఎన్లైటన్మెంట్ అంటే ఎన్ని వేలు సెషన్ కి ఎన్ని వేలు తీసుకొని ఇస్తారు? అలా కాదు, ఫ్రీనే. అంటే వాళ్ళు చెప్పింది చేస్తే ఇస్తారు. ఓ అదే, మరి వాళ్ళు చెప్పిందంతా చేస్తే ఎన్లైటన్మెంట్ వస్తుంది.
వస్తుంది ఇచ్చేస్తున్నారు. నా దగ్గర రమ్మను, నేను చెప్పింది అంతా చేయమను, ఎన్లైట్మెంట్ వస్తుంది. పక్క వస్తుంది. తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటారన్న. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. తీసుకునే వాళ్ళే ఆలోచించాలి ఎన్లైటన్మెంట్ ఎలా వస్తుంది ఏంటి అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబో ఎవరో చనిపోతాడు. అవును, చనిపోతే అదే మీకు అందరికీ తెలిసిన స్టోరీనే ఇది, కానీ దీంట్లో నేను అర్థం చేసుకున్న విధానం చెప్పడం కోసం చెప్తున్నా. సో చనిపోయిన అతన్ని ప్రాణం బతికించాలని అంతా తిరుగుతా ఉంటే ఆయన దగ్గరికి పోతే బతికిస్తాడు పో అని చెప్పి బుద్ధుని దగ్గర పంపించారట. పోతే ఆయన చెప్పాడట, నేను బతికిస్తానమ్మా, ఈ ఆవాలు తీసుకురా అన్నాడు. సో ఆవాలు అంటే తీసుకొస్తా అంటే, అట్లా తెస్తే లాభం లేదమ్మా, ఏ ఇంట్లో అయితే చావు అనేది ఇప్పటి వరకు లేదో ఆ ఇంట్లో నుంచి అన్ని ఆవాలు తీసుకురా, మీ కొడుకుని బతికిస్తా అన్నాడు. సో ఈమె అన్ని ఇల్లు తిరిగింది, ఏ ఇంట్లోనూ చావు లేని ఇల్లు ఏది లేదంట. ఇది చిన్నప్పుడు నేను విన్న స్టోరీ. బుద్ధుని అమనాబుద్ధులు తిట్టుకున్నా తెలుసా. ఐ బిలీవ్ ఐ వాజ్ ఇన్ 6th 7th స్టాండర్డ్ ఆ ఏజ్ లో ఉండింట. ఎవడెక్కడ సస్తే ఏంది, పాపం కొడుకు చచ్చిపోయినాడు అని ఏడుస్తా ఉంటే ఊరికేనా అంత జ్ఞానం, అంత తపస్సు చేసి సంపాదించుకున్నాడు కదా, ఏం పిల్లల్ని బతికించే ఏం పోయింది ఇన్సొమ్ము, అలా తిట్టుకున్నా నేను. నాకు బాగా గుర్తుంది. ఎందుకు అలా తిట్టుకోవాల్సి వచ్చింది? దట్ వాస్ మై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, మై మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉన్నాయి కనుక అలా తిట్టుకున్నాను. అక్కడ నాకు బుద్ధుడు గొప్పోడవునో కాదో సంగతి పక్కన పెట్టు. The biggest tragedy I was seeing is, the biggest misery was that kid was on deathbed. ఆమె కొడుకు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, లేదా చచ్చిపోయి ఉన్నాడు. సో నాకు పిల్లోడు చచ్చిపోయాడు అనేది పెద్ద ట్రాజడీ, పెద్ద మిజరీ లాగా కనిపిస్తా ఉందే తప్ప, ఈయన ఇంత ఆత్మజ్ఞానం ఉన్నోడు, ఇంత గొప్పోడు అనేది మనకు తెలియని స్థితి. అది అర్థం చేసుకోవాలంటే నాకు మెచ్యూరిటీ ఉండాలిగా. సో నా మెచ్యూరిటీ లెవెల్ అక్కడే ఉన్నింది. నాకు బుద్ధుడు గొప్పోడులా అవునో కాదో నాకు తెలీదు, కానీ జనాలు అందరూ అంటున్న దాని ప్రకారం ఆయన గొప్పోడు. ఐ హావ్ టు బిలీవ్ ఇన్ ఇట్. బుద్ధుని దగ్గరికి పోతే పిల్లోడు బతుకుతాడు అంటే బతికిస్తాడేమో కావచ్చు, ఆ కెపాసిటీ ఉండిండొచ్చు. మరి ఎందుకు బతికిలే, బతికికుండా ఈ నాటకాలను ఎందుకు చేస్తున్నాడు అర్థం కారా. ఆ తర్వాత స్టోరీ అంతా విన్నా కూడా ఈ పాయింట్ నాకు ఎక్కువ పట్టేసేది, ముందుకు ఆలోచన చేయనిలేనన్న. సో అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరీ అయినప్పుడు, పర్సెప్షన్ మారినప్పుడు మన అవగాహన మారుతూ వచ్చే వ్యక్తి యొక్క గొప్పదనం మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. అలా అన్ని విషయాలు అందరి ముందు రివీల్ చేయలేకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాల వల్లనే యూ హ్యావ్ టు రీచ్ దట్ పాయింట్. లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి వచ్చావో అనే పాయింట్ చెప్పకపోవడానికి ఇలాంటి రీజన్స్ ఎన్నో ఉండిండొచ్చు, మనకు తెలియదు అంతే. బట్ క్వశ్చన్స్ లా ఉన్నాయి. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ప్రకారం దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రిమైన్స్ యాజ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. ఎవడి పర్సెప్షన్ లో వాడికి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలంటే అర్థం, అక్కడికి వెళ్ళాలి. నీ పర్సెప్షన్ లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను నువ్వు అనుకుంటావో నువ్వు అక్కడికి వెళ్ళాలి అంతే. సో నీ చెప్పండి సార్. సార్ అది అవేర్నెస్ అనేది బై ప్రోడక్ట్ అంటే వచ్చే క్వాలిటీ అంటారా సార్? అది ఆల్రెడీ ఇప్పుడు ఒక లేమ్యాన్ ఉన్నాడు, అతనికి ఇప్పుడు నాకు తెలియదు అనే విషయం తెలిసింది అతనికి, అంటే ఈజ్ అవేర్ అని అనొచ్చా? అంటే అవేర్నెస్ అంటే మళ్ళీ అది ఒక బై ప్రోడక్ట్ తర్వాత వచ్చే క్వాలిటీయా అది? అంటే ఒకటి అంటే నాకు అంటే ఒక థియరీ ప్రకారం ఏమంటున్నారంటే సార్, అంటే అతడి సినిమాలో అంటాడు కదా సార్, అది తెచ్చిన లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని, అట్లా ఆ లాజిక్ కోసం ఆయన మారుతుంది సార్ ఆ థియరీ ప్రకారం. ఆ థియరీలో ఉన్న సో వాడికి తెలియదు అనే విషయం తెలిసింది అంటే అతనికి ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి అతను చెప్పగలుగుతాడు నాకేం తెలియదు అని. అంటే చీకట్లో ఉన్న అలా ఆ కాంటెక్స్ట్ ప్రకారం అది చెప్పగలుగుతున్నాడంటే అంటే అవేర్నెస్ ఉండి చెప్తున్నాడా, అది ఏంటి అనేది క్వశ్చన్. ఇది అవేర్నెస్ కింద రాదు, అది అజ్ఞానం కిందనే వస్తుంది. బట్ మరి ఆ క్వాలిటీ ఉంది కదా సార్, ఎదురు నాకు తెలియదు అనేది అవేర్నెస్ అవ్వదు. అవేర్నెస్ అనేది ఎప్పుడు ఎరుకని ఇస్తుంది, ఎరుకని ఇస్తుంది. నాకు తెలియదు ఏ క్వాలిటీ సార్, ఆ క్వాలిటీ ఏంటని అంటే ఇప్పుడు అది అజ్ఞానం.
అది తెలియదు అనేది అజ్ఞానం సార్. అజ్ఞానం ఉందని ఉమ్. తెలిసిందేది ఒకటి ఉంది కదా, అంటే ఎదురుకుండా ఒకటి చీకటి వెళ్తుంది అనుకోండి సార్, చీకటిలో కనబడదు. అజ్ఞానం, నాకు అజ్ఞానం ఉంది అని తెలుసుకోవడం అనేది జ్ఞానం యొక్క మొదటి మెట్టు. నువ్వు జ్ఞానం వైపు ప్రయాణం చేయడంలో ఎక్కే మొదటి మెట్టు ఆ క్వాలిటీ నాకు తెలియదు. ఏమంటారు? అదే మొదటి మెట్టు, అంతే. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేయడానికి మొదటి మెట్టు, అంతే. దానికి ఒక ఇప్పుడు పేరు పెట్టాలి, అంటే దానికంటూ ఓ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. మేబీ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎవరైనా పెట్టిండొచ్చు కూడా, చెప్పలేను. అంటే వాళ్ళ ప్రకారం ఏమంటే సార్, ఆ థియరీ అంటే నేను ఆ థియరీ ప్రెజెంటేషన్ లో ఏంటంటే ఏదో లాజిక్ మిస్ అవుతుందని, అదే ఉందా ఏమైనా మిస్ అయ్యే లాజిక్ అంటే ఎదురుకుండా ఏదున్నా వాడికి, అంటే ఈవెన్ లేమ్యాన్ కూడా హీఈస్ అవేర్నెస్ అనేది ఉంది. బట్ అది జర్నీ అనేది టువర్డ్స్ అన్నోన్ టు నోన్ అనేది, అదే అన్కాన్షియస్ టు కాన్షియస్ అనేది జర్నీ ఉంది. బట్ ఒకటి కాన్స్టెంట్ థింగ్ అనేది కంటిన్యూ ఉంది. వాడు లేమ్యాన్ దగ్గర కానీ, స్పిరిట్ సీకర్ దగ్గర కానీ, తర్వాత దగ్గర ఒక కాన్స్టెంట్ థింగ్ ఏంటి అంటే అది అవేర్నెస్. ఆ లేమ్యాన్ దగ్గర కూడా వాడికి తెలియదని వాడికి ఉంది, ఆ క్వాలిటీ ఉంది. సో సీకింగ్ చేస్తున్న వాడికి సీకింగ్ చేసే క్వాలిటీ అది ఉంది, నేను చేస్తున్నానని తెలియటం. అలా ఏదో ఒకటి అంటే అది కాన్స్టెంట్ గా ఉంది. సో దట్ ఈస్ యూ అని చెప్తున్నారు సార్. ఆ థియరీ ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని ఆ థియరీని కానీ ఆ ప్రాసెస్ ని కానీ కండెమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏమంటారు, ఒక వన్ ఆఫ్ ఓరియంటేషన్, అదొక ప్రజెంటింగ్ మెథడ్. అది ప్రజెంట్ చేయడానికి, సిచ్యువేషన్స్ ప్రజెంట్ చేయడానికి అదో మెథడ్. మిస్ అవుతుంది అలా దాన్ని ఎరుక అని అనుకోవడం వల్ల వచ్చిన నష్టం కానీ, ఎరుక అనకపోతే వచ్చే లాభం కానీ ఏమి లేదు. కాబట్టి యూ కెన్ కాల్ సో, దాన్ని తప్పేం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏ క్షణంలో అయితే నీకు తెలియదని నువ్వు తెలుసుకున్నావో ఆ క్షణం నుంచి నీ ఎరుక మొదలైనట్లు లెక్క, నీ అవేర్నెస్ స్టార్ట్ అయినట్లు లెక్క. సో యువర్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. ఇట్స్ అ గుడ్ బిగినింగ్. అట్లా తర్వాత జర్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్టినేషన్ వచ్చిన తర్వాత, ఒకటికి ఆగిపోయిన తర్వాత ఆ జర్నీ చెయ్యాలి అంటే, ఇప్పుడు ఒక స్టాగ్నేషన్ అంటే వాడికి మెచ్యూరిటీ లేకనో, లేకపోతే ప్రోగ్రెస్ లేదు కాబట్టి జర్నీ చెయ్యాలని అదే ఉండదు కదా సార్. వాడికి ఆ దాహంతోనే వాడు జర్నీ చేస్తాడు. సో వాడికి ఇంకేం కనబడలేదు అనుకోండి, వాడు ఆగిపోవడం వల్ల ప్రోగ్రెస్ అంటే జర్నీ చేయకపోవటం అనేది ప్రోగ్రెస్ లేకపోవటం కాబట్టి జర్నీ చెయ్యాలని రూల్ కూడా ఇంకా లేదు కదా. ఏం లేదు, అలాంటి రూల్స్ ఏమీ లేవు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, నీ జర్నీలో 2 రకాలు. ఒకటి నీ ఇష్టంతో, నీ ఇష్టపూర్వకంగా నువ్వు చెయ్యాలి అనుకొని చేస్తే ధ్యాన రూపంలో నీ జర్నీ ఉంటది. నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు ఆపేసినా అనుకున్నా, నువ్వు చెయ్యకపోయినా జర్నీ న్యాచురల్ మెచ్యూరిటీ లెవెల్స్ లో జరుగుతూ ఉంటుంది. రెండిటి యొక్క ఎండ్ పాయింట్ ఒక్కటే. ఒకదాన్ని డెత్ అంటారు, రెండో దాన్ని సమాధి అంటారు. డెత్ లోను సమాధిలోను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరుతావు. ఫస్ట్ బిగినింగ్ ఏదైతే ఉందో అక్కడికి చేరడమే. డెత్ అయినా అక్కడికే చేరుస్తుంది. నువ్వు ఆ డెత్ అనేది నీ ప్రమేయం లేకుండా జరుగుతోంది. నీ ప్రమేయపూర్వకంగా జరగాలి అంటే దానికి ధ్యానం కావాలి. సో నువ్వు ధ్యానం చేసినా నీ సహజ స్థితికే వెళ్తావు, ధ్యానం చేయకపోయినా నీ సహజ స్థితికే వెళ్తావు. కాకపోతే ధ్యానం చేస్తే ఆనందంగా సహజ స్థితి చేరుకుంటావు, ధ్యానం చేయకపోతే దుఃఖభరితంగా సహజ స్థితి చేరుకుంటావు. అంతే తేడా. నువ్వు వెళ్ళే పాయింట్ అయితే ఆగవు, అది ఖచ్చితంగా నీ డెస్టినీ. అది అంతే, అక్కడికి వెళ్ళాల్సిందే. నువ్వు ఆనందంగా వెళ్తావా, దుఃఖంతో వెళ్తావా, నీ చాయిస్. అంతే. నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పినట్టే నీకు గుర్తుండి ఉంటది. తెలిసినోడికి తెలియనోడికి తేడా ఏంటి అంటే ఆనందం ఒక్కటే. తెలిసినా నువ్వు అక్కడికే వెళ్తావు, తెలియకపోయినా అక్కడికి వెళ్ళాల్సిందే. భవిష్యత్తు నువ్వు ముందే తెలుసుకున్నా అలాగే నడవాల్సిందే. భవిష్యత్తు నీకు తెలియకపోయినా అది అలాగే జరుగుతుంది. ముందే తెలిస్తే ఆనందంగా అనుభవిస్తూ వెళ్తావు, ముందు తెలియకపోతే దుఃఖంతో అనుభవిస్తూ వెళ్తావు.
రెండిట్లోనూ అనుభవం కామన్, వెళ్ళటం కామన్, ఏది చేంజ్ అవ్వదు, ఒక హ్యాపీనెస్ మాత్రమే. సో నీకు తెలిసినా తెలియకపోయినా జరిగేది అదే, తెలిసినా తెలియకపోయినా వెళ్ళాల్సిన పాయింట్ అదే. నువ్వు ప్రయత్నం చేసినా అక్కడికే వెళ్తావు, ప్రయత్నం వికటించినా అక్కడికే వెళ్తావు, ప్రయత్నం ఆపినా అక్కడికే వెళ్తావు. సో తెలిసి చేసినా తెలియక చేసినా డెస్టినేషన్ మారదు. నువ్వు వెళ్ళాల్సిన పాయింట్ ఏదైతే ఉందో అది మారదు. తెలిసి చేస్తే సమాధి, సెల్ఫ్ రియలైజేషన్ అనే పేర్లు పెట్టుకుని అక్కడికి వెళ్తావు, తెలియకుండా చేరితే డెత్ అనే పేరు పెట్టి అక్కడికి తీసుకెళ్ళబడతావు, అంతే తేడా. సో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం మొదలు పెడితే అది ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే దాన్నే ధ్యానం అంటాం. ఇష్టం లేకుండా తనకు తెలియకుండా అటువైపు ప్రయాణం అన్నది జరుగుతూ ఉంటే దాన్ని డెస్టినీ అంటాం, అంతే. డెస్టినీలో అయినా డెస్టినేషన్ ఒకటే, ధ్యానంలో అయినా డెస్టినేషన్ ఒకటే, టు రీచ్ ద బిగినింగ్ పాయింట్, అంతే. ఇక్కడ నేను టైం ఫ్యాక్టర్ కూడా చెప్పట్లా, మళ్ళీ బాగా గమనించండి. ఇది తొందరగా వెళ్తావు, అది లేట్గా వెళ్తావు అని కూడా చెప్పట్లా. బికాస్ టైం అనేది మైండ్ క్యాల్కులేషన్ లో ఉంది. సో ఈ టైం అనే ధ్యానం చేస్తే తొందరగా రీచ్ అవుతావు, ధ్యానం చేయకపోతే నిదానంగా లేటుగా పోతావు అని కూడా నేను చెప్పట్లా. అలా కూడా చెప్పొచ్చు, దీన్ని అలా కూడా ప్రజెంట్ చేసే విధానాలు అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అది కూడా అలా కూడా చెప్పట్లా. ధ్యానం చేసినా చెయ్యకపోయినా నువ్వు అక్కడికే వెళ్తావు. ధ్యానం చేస్తే ఆనందంగా వెళ్తావు, ధ్యానం చేయకపోతే దుఃఖంతో వెళ్తావు, అంతే తేడా. సో వెళ్ళటం అక్కడికే. ధ్యానం చేస్తే సమాధి స్థితి, సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో ఆత్మజ్ఞానం పొందాము అనే నమ్మకంతో ఆనందంగా అక్కడికి చేరుకుంటాం. ధ్యానం చేయకపోతే డెత్, మృత్యువు, చావు అనే పేరుతో అక్కడికి చేరుకుంటాం. భవిష్యత్తు ముందే తెలిసినా ఉద్ధరించబడేది ఏమీ లేదు. అందుకే యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అన్నాడు. యూ నీడ్ టు చేంజ్ అని ఎక్కడా చెప్పాలి. యూ కెన్ చేంజ్. ఏమిటి ఆ చేంజ్? దుఃఖంలో వెళ్తావా, ఆనందంగా వెళ్తావా, అంతే. ఆనందంగా వెళ్ళాలి అంటే ఫ్యూచర్ తెలుసుకో, నీ డెస్టినీ తెలుసుకో, ఎలా వెళ్ళాలి ఆ ప్రాసెస్ తెలుసుకో, ఆ ప్రాసెస్ లో వెళ్ళు. దుఃఖంతో వెళ్ళినా పర్లేదులే అనుకుంటే ఏం చెయ్యకు, ఏం చూడకు, ఏం ప్రాక్టీస్ అక్కర్లా, యూ విల్ రీచ్ దేర్. భవిష్యత్తు తెలిసిన వాడు అక్కడికి వెళ్ళాల్సిందే, తెలియకపోయినా అక్కడికి వెళ్ళాల్సిందే. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఆనందంగా వెళ్దామా, దుఃఖంతో వెళ్దామా, అంతే తేడా. అదే అన్న ఒక మాట అంటారు, ఇప్పుడు మనం డైలీ జాగ్రత్తలు తీసుకుంటూ లేకపోతే మన ఇష్టారాజ్యంగా కాకుండా ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం చక్కబడుతూ ఉంటుంది. ఏమీ లేకుండా మన ఇష్టారాజ్యంగా ఉంటూ మన మన అడ్డమైన తిండి తింటూ అడ్డమైన పరిస్థితి తెచ్చుకుని వస్తే డాక్టర్ చక్కబరుస్తాడు. అట్లాగే వైద్యం నారాయణ హరి అన్నారు కదా, అంటే ఆయన చెప్పిన విషయంలో మనం రివర్స్ లో తీసుకుంటున్నాము. హరినే వైద్యుడు అనుకుందాం. అంటే మనం రెక్టిఫై చేసుకుంటే మనము నువ్వు చెప్పినావు కాబట్టి ఇక్కడ నీకే ఒక మీనింగ్ ఇస్తాను. ఓకే, హరినే వైద్యుడు అనుకుందాం. అవును, అదేగా చెప్పింది నువ్వు. అవును. హరి అంటే ఎవరు? హరి అంటే హరించువాడే. హరించువాడు అంటే మైనస్ చేసేవాడు, అవును, తీసేసేవాడు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవడైతే చేస్తాడో వాడు హరి. రోగం తీసేసేవాడు హరి. అంతే, ఎలిమినేట్ చేయాలంతే. అది రోగమా లేకపోతే
ఏమంటారు, అజ్ఞానమా లేకపోతే దుఃఖమా, ఏదైనా కావచ్చు. అవును. ఏదైనా సరే ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే వాడు హరి. పదంలోనే పథం ఉంది. ఆ పదాలు పదంలోనే అద్భుతంగా పదం ఉంది. సృష్టించబడ్డాయి. అవును. పదాన్ని దృష్టిలో పెట్టుకునే పదాలని సృష్టించారు పెద్దలు. అవును. అది వండర్ఫుల్ అన్న. థ్యాంక్స్ చెప్పాలనా? వద్దు. డెత్ అనేది ఎంత కాలము చూస్తే పెయిన్ఫుల్ లా కనిపిస్తుంది, అనుభవించినోడికి ఎప్పుడు పెయిన్ ఉండదు. పెయిన్ కాదా? డెత్ అనుభవించేవాడికి పెయిన్ ఉండదు. ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ అంటారు. డెత్ చూస్తే మాత్రం పెయిన్ఫుల్ గా ఉంటుంది. చూడటం మానేయి, అనుభవించడం మొదలెట్టు. చూడటం అంటే థర్డ్ పర్సన్ లా ఉండడం, అనుభవించడం అంటే సింగిల్ పర్సన్ అవ్వడం, అంతే. అంటే మనం చచ్చిపోతున్నాం కాదు అనుకోవాలా? మనం కాదు చచ్చిపోతున్నాం కాదు అనుకోవాలా? మనం చచ్చిపోతున్నాము అని అనుకోకూడదు. ఫస్ట్ పాయింట్, మనం చచ్చిపోవట్లేదు అనుకోవాలి. వీఆర్ చేంజింగ్ అవర్ సెల్ఫ్స్, అంతే. ఓకే. సో డెత్ ని ట్రాజడీ అన్నట్లు చూస్తే థర్డ్ పర్సన్ లా చూసినట్టు. నువ్వే డెత్ అనుకో. బాడీకి సంబంధించిన పెయిన్స్ ఉంటాయి కదా సార్, అది మైండ్ ఉన్నంత వరకే. మైండ్ డ్రాప్ చేస్తే ఇంకెక్కడ ఉన్నాయి పెయిన్స్? ఎక్కడున్నాయి? ఓకే, మైండ్ డ్రాప్ చేయాలంటే మెడిటేషన్ చేయమంటారు. మైండ్ డ్రాప్స్ ఇప్పుడు అదే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే అదే. మైండ్ అనేది పుట్టుకతో నీకు లేదు, తర్వాత డెవలప్ అయింది. అవునా కాదా? పుట్టినప్పుడు నీకు లేదు మైండ్, తర్వాత డెవలప్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? తీసేయాలి దాన్ని. అది ఎలా వచ్చిందో నీకు తెలిసాక నువ్వు ఎలా తీసేసేదాన్ని. అది ఎలా వచ్చిందో నీకు తెలియదు కాబట్టి దానంతకు అదే పోవాలంటే ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానానికి తెలుసు ఎలిమినేషన్. మైండ్ కి ఒక చిన్న లాజిక్ ఉంటుంది అన్న, నేను విన్నాను. మైండ్ కి ఎలా ఉంటుందంటే బాడీ టు బాడీ అంటే హార్ట్ నుంచి తర్వాత మైండ్ కి హైమస్ అంటే హైమస్ నర్వ్ అనేది ఉంటుంది అనమాట, చిన్న నర్వ్. మనకి ఎప్పుడైతే బేరబుల్ పెయిన్ దాటి పెయిన్ వస్తుందో బేరబుల్ కనెక్షన్ బ్లాక్ అయిపోద్ది, మన బాడీ కంప్లీట్ గా మైండ్ జీరో అయిపోతుంది, ఫెయింట్ అయిపోద్ది. వీఆర్ ఫోర్స్డ్ ఇంటూ సమాధి స్టేట్. ఎస్, అన్కాన్షియస్ స్టేట్ అంటాం దాన్ని. అదే దాన్ని డాక్టర్ల పరిభాషలో కోమా అంటారు. కోమా కూడా కాదు, టెంపరవరీ కోమా, దాన్ని ఏమంటాం? అదే అపస్మారక స్థితి. అపస్మారక స్థితి. అపస్మారక స్థితి. ఉప కాదది, అపస్మారక స్థితి. అపస్మారక స్థితి అంటే కొద్దిసేపు మాత్రమే అవసరానికి తనంతట తానే ఎప్పుడైతే అది ఆ స్థితి నీకు వస్తుందో దాన్ని అపస్మారకము అంటారు. నువ్వు కావాలని తెచ్చుకుంటే దాన్ని ఉపస్మారకం అనొచ్చు. నువ్వు కావాలని చెడు తెచ్చుకుంటే అప్పుడు ఉపస్మారకం అవుతుంది. సో విత్ యువర్ ఓన్ విల్ అండ్ విష్ తెచ్చుకోగలిగితే, శరీరం అవసరం అనుకోని తన తాను ఆ స్థితికి వెళ్తే దాన్ని అపస్మారకం అంటారు. అంటే అనుకోకుండా, నీ ఎరుక లేకుండా జరగటం. అట్లా జ్ఞాపకం, గుర్తింపు. అపస్మారకం అంటే జ్ఞాపకం లేకుండా చేయటం, అంటే కమ్యూనికేషన్ కట్ చేసుకోవటం. మనకు ఈ విషయంలో నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ శరీరాన్ని దేవుడు తయారు చేశాడు అన్న ఒక ఆలోచన మనం మిస్ అవుతుంటామేమో ఎప్పుడు అనిపిస్తుంది. ఈ శరీరాన్ని దేవుడు తయారు చేశాడు అనేది అంటే గాడ్ క్రియేషన్. ఎందుకంటే మనకు ఇచ్చిన ఉపస్మారకం ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా బేస్ అంటే ఆ డిజైన్ అంటే బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ మాత్రం దేవుడే కదా న్యాచురల్ గా. దేవుడు అంటే ఈ డిజైనర్ కి ఆ పేరు పెట్టదలుచుకుంటే ఐ డోంట్ మైండ్, పెట్టొచ్చు. కానీ ఇక్కడ కొన్ని రీప్లేస్ చేసి చూద్దాం. అంటే A+B² లో A=1 B=2 అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఏ ప్లేస్ లో 1 ని B ప్లేస్ లో 2 ని ఇంప్లాంట్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా. అవును. అట్లా ఇప్పుడు హ్యూమన్ లైఫ్ లో కొన్ని రీప్లేస్ చేసి చూద్దాం. మనిషి బదులు మనిషి ప్లేస్ లో సూపర్ కంప్యూటర్ పెట్టు.
సూపర్ కంప్యూటర్ నే మనిషి అనుకుందాం. అవును. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ కూడా ఒకానొక టైంలో హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అవ్వడము అనేది యాజ్ ఎ డిజైనర్ నువ్వు దానికి ఇచ్చిన క్వాలిటీయా? బై డిఫాల్ట్ అంటే నువ్వు దానికి ఆ ప్రోగ్రామ్ అనేది నువ్వు డిజైన్ చేయకపోయినా దాని అదే వచ్చిందా? డిజైనర్ క్వాలిటీనే. డిజైనరు వాడి ఇంటెన్షన్ తో ఆ ప్రోగ్రామ్ రాయలేవాడు. హ్యాంగ్ అవడం అనేది డిజైనర్ క్వాలిటీనే నిజానికి. హ్యాంగ్ అవ్వాలి అని వాడు ప్రోగ్రామ్ రాయడు కదా. అవును. ఓకే. కొన్నిసార్లు బగ్స్ వస్తాయి సిస్టమ్ లో, బగ్స్ వస్తాయి. బగ్ రావాలని వాడు ప్రోగ్రామ్ రాయడు కదా. అవును. సో అవి వస్తున్నాయి అంటే నువ్వు రాసిన ప్రోగ్రామ్ లో నువ్వు రాయకపోయినా కొన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సో అలా ఇంప్లిమెంట్ అవ్వడం అనే క్వాలిటీ ఏదైతే ఉందో అదే కంప్యూటర్ తను మనిషి అనుకుంటే, అదే కంప్యూటర్ గనక ఈ నాలెడ్జ్ ఉంటే నన్ను క్రియేట్ చేసినాడు ఎంత గొప్పోడు చూడు, నాకు ఈ అపస్మారక స్థితి అనేది కూడా ఇచ్చాడు. యాక్చువల్ గా అపస్మారక స్థితి అనే ప్రోగ్రామ్ నువ్వు రాయలే. అలాగే అంటే ఇక్కడ నా ఉద్దేశం, అలాగని ఈ హ్యూమన్ తయారు చేసిన క్రియేటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఈ అపస్మారక స్థితి అనేది పొందేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసుంటాడు లేదా రాయలేదు అని డిసైడ్ చేయట్లా నేను. కాదు, అంటే నొప్పి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. శరీరం డిజైనర్ నొప్పి తెలియకుండా మనకు నొప్పి తెలియకుండా చేయగలిగే ఒక ప్రాసెస్ ఉంది కదా. అంటే ఒక అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు నొప్పి తీసేస్తారు. తీసేసిన తర్వాత ఇంకెలా డెత్ జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. అంటే అది పెయిన్ఫుల్ కాదు నిజానికి. డెత్ అనేది డెత్ ఇస్ నాట్ పెయిన్ఫుల్. ఎందుకంటే అపస్మారకంలోకి వెళ్ళిపోతావు. అపస్మారకంలో నీకు మైండ్ లేదు. అవును, మైండ్ డిజాల్వ్ అయిపోయింది. సో మైండ్ డిజాల్వ్ అయినప్పుడు పెయిన్ లేదు, ఇంకా ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనము వదిలించుకోలేని పరిస్థితుల్లో శరీరం వదిలించబడుతుంది. అంతే. అది ఫోర్స్డ్ గా మనకి ఇప్పుడు మనం వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేసినా అంటే ఎలాంటి ప్రాసెస్ చేసినా వదిలించుకునే ప్రాసెస్ అది. వదిలించుకున్న తర్వాత మనము మన సహజ స్థితికి వెళ్తాం. కిరణ్ గారు చెప్పండి. సార్ సార్ అది ఇప్పుడు మనకి ఏదైనా విషయం తెలిసింది అనుకోండి సార్, అది మనం అయితే అంటే అవుట్ ఆఫ్ కంపారిజన్ చెప్తాము, అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడతాం. లేదంటే ఇంకోటి ఐడెంటిఫికేషన్, అంటే నాకు తెలిసింది చెప్పుకోవాలనే స్వతహాగా, అంటే నేను అబ్జర్వ్ చేసిన చాలా మందికి అది ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఐడెంటిఫికేషన్ ఉంది. సో అది ఎలా సార్? అంటే ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు వచ్చి మాట్లాడటం వేరు, అది చెప్పుకోవాలి. ఆబ్వియస్ గా ఇన్హిడెన్ గా అది ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే అది చూసుకుంటుంది. దాన్ని ఎలా సప్రెస్ చేస్తాం సార్? అది ఎందుకు సప్రెస్ చేయాలి? సప్రెషన్ కాదు, అది ఎలా పోతుంది? దాన్ని ఎలా అదే అది నువ్వు రమ్మంటే వచ్చింది కాదు కాబట్టి నువ్వు పొమ్మంటే పోదు. అలా కాదు సార్, అది సహజంగా పోవటం అంటే సార్ అది ఎట్లా అంటే ఇంకా అది అంతేనా? అంటే ఆటోమేటిక్ గా పోవాలంటారా? అది ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతుంది సార్. ఒక చైనీస్ సేయింగ్ ఉంది, నీకు ఇంత ముందు కూడా చెప్పిన, he will not open his mouth who knows it. అవును సార్. ఎవరికైతే తెలుసో ఆడు నోరు ఇప్పడు, మాట్లాడు. అవును. ఎందుకు మాట్లాడు? ఇప్పుడు నువ్వు అన్నావే కాదు, ఇప్పుడు నువ్వు అన్నావే ఆ ఈగో, తెలియకుండానే ఒక ఈగో ఉంటుంది, నాకు తెలుసు చెప్పాలా అనే తపన ఒకటి వస్తుంది చూడు, అది కూడా డ్రాప్ అయిన స్టేట్ లో ఉంటాడు కాబట్టి అది ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతుందా సార్? ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. అది ఉంటే తప్పు, లేకపోతే అది పోతేనే మంచిది అని చెప్పట్లేదు నేను. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, అంతే. మహానుభావులంతా ఆత్మజ్ఞానం తెలిసి సత్యం ఏంటో తెలిసి కూడా
చెప్పకుండా అడవుల్లో కూర్చొని తపస్సులు ఎందుకు చేసుకుంటారు అంటే ఇదే కారణం. అంతా తెలిసి కూడా ఎందుకు పోయి అక్కడ పోయి కూర్చుంటారు, హిమాలయాల్లో కూర్చుంటారు? ఈవెన్ ఆ ఫీలింగ్ కూడా డ్రాప్ అవుతుంది కాబట్టి. సో అది ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతుంది. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అజ్ఞాని, గుర్తుపెట్టుకోండి. అజ్ఞానం ఉంది కాబట్టి, వాటిలో అహంకారం ఉంది కాబట్టి వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు నాలాగా. ఇంకా లేదంట అదే సిచ్యువేషన్ డివైడ్ చేసి సార్ తప్పదు మాట్లాడతారు. ఇక్కడ 5 మందిలో ఇక్కడ మాట్లాడతారు. నిజంగా జ్ఞానం ఉంటే మాట్లాడు. ఇక్కడ మన 5 మందిలో అన్నట్టు మాట్లాడి పడతారు సార్, అది మాట్లాడి పడతారు మీలాగా. సో ఫైనల్ గా ఏం జరుగుతుందంటే హీ విల్ నాట్ ఓపెన్ హిస్ మౌత్ హూ నోస్ ఇట్. పొగరుగా అనుకునే వాళ్ళం మనము చాలా సార్లు అనుకునే వాళ్ళం. ఇక్కడ హిమాలయాలంతా హిమాలయాల్లో అంతా తెలిసిన వాళ్ళంతా ఆడబోయి కూర్చొని ఇక్కడ మనం ఏదో గొప్పగా చేస్తున్నాము, అంటే వీలైతే రండి, ముందుకు రండి, మన దేశాన్ని అంతా బాగుపరచండి. మహావతార్ బాబాజీ ఫిజికల్ గా ఇక్కడ ఇంకా ఉన్నాడు, ఫిజికల్ గా శరీరంతో ఉన్నాడు, హిమాలయాల్లో కూర్చొని ఉన్నాడు, ఆత్మజ్ఞానంలో అల్టిమేట్ తెలుసు ఆయనకి. అంత తెలిసి మరి ఎందుకు ప్రపంచానికి వచ్చి చెప్పట్లేదు అని ఎప్పుడు ఎన్నోసార్లు అనుకున్నాం. అవును, ఎందుకు అంటే ఆయనకు తెలుసు, తెలిసినోడు మాట్లాడు, అది నేచర్. అవును, చిన్నపిల్లోనికి అన్ని తెలుసు, పుట్టిన వెంటనే వాడికి అన్ని తెలుసు, వాడు మాట్లాడు. ఎందుకు నవ్వు? ఆ పాయింట్ ను వదలండి సార్ ఫస్ట్ నుంచి కూడా. మీరు మన డెస్టినేషన్ అదేనబ్బా. వాళ్ళు ఎందుకు మాట్లాడరంటే వాళ్ళు మాట్లాడింది నీకు అర్థం కాదు. చిన్నపిల్లోడు సైగలు చేస్తా ఉంటాడు, ఆ సైగలకు నీకేం అర్థమవుతుందో అలా ప్రవర్తిస్తావే తప్ప వాడు ఏం చెప్పాడో నీకు ఎప్పటికీ అర్థం కాదు. పిల్లోళ్ళు చెప్పే సైగలకి అర్థాలు మనకు తెలియదు. గాల్లో చూస్తా ఉంటారు వాళ్ళు, చూపు గాల్లో ఉంటది, అక్కడ ఏమీ లేదు, ఏం చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. అక్కడ వాడు ఏం చూస్తున్నాడో మనకి తెలియదు, అంతే. అలాగే అంతా తెలిసినోడు అన్ని తెలిసిన తర్వాత వాడు మాట్లాడే భాష మనకు అర్థం కాదు. అందుకు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడక వాళ్ళు చెప్తానే ఉంటారు, మనం వినట్లా, అంతే. మనం వినకుండా అడ్డుపడుతున్నవే మన ఎమోషన్స్. మనకి ఏది పేరుకుపోయిన చెత్త అంతా అడ్డుపడతా ఉంది, వాళ్ళు మాట్లాడేది మనకి వినపడకుండా. ఆ చెత్త అంతా ఎలిమినేట్ అయిపోతే అప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకి వినిపిస్తుంది. అది అక్కడ జరిగేది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు చెప్తానే ఉంటారు.